ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोर्नवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। जयतां सुरतो पंगो मम मंदमतेर्गते मत्सर्वस्य पदाम्भोजो राधा मदन मोहनो देव्य वृंदारण्यकल्पद्रुमादः श्रीमद्रत्नागार सिंहासनस्थो श्रीमद्राधा श्रीलगोविन्ददेवो प्रेष्ठालीभि सेव्यमानो स्मरामि। श्रीमान् रासरसारम्भे वंशी वटतटस्थितः कर्षन् वेणु स्वनैर्गोपी गोपीनाथश्रीस्तुनः। तप्तकाञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। భాగవత శ్రవణాభిలాషులందరికీ కూడా మళ్ళీ వందనం, సాష్టాంగ వందనం, అందరికీ ఆహ్వానం, సుస్వాగతం. మనం ఈ సంపూర్ణ భాగవత శ్రవణం 4వ భాగంలోకి ప్రవేశించాం. ఇవాళ శ్రీల ప్రభుపాదుల వారి అనుగ్రహం వలన, గురుదేవుల అనుగ్రహం వలన, వైష్ణవులందరి అనుగ్రహం వలన, గురు పరంపర అనుగ్రహం వలన, దేవదేవుడైన శ్రీకృష్ణ అనుగ్రహం వలన, శ్రీకృష్ణుని అంతరంగ శక్తి అయిన రాధారాణి అనుగ్రహం వలన మనం అందరం కూడా ఈ భాగవతాన్ని వినే అద్భుతమైన అవకాశానికి, మహద్భాగ్యానికి నోచుకున్నాం. ఈ భాగవతం ప్రభుపాదుల వారు, శ్రీల ప్రభుపాదుల వారు మన మీద చూపించినటువంటి అపారమైనటువంటి నిర్హేతుకమైన కరుణనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీమద్ భాగవతం మానవుల కోసం, కలియుగ మానవుల కోసం శ్రీల వ్యాసదేవుడు రాయడం జరిగింది. శ్రీల వ్యాసదేవుడు భగవదవతారమై మానవులకందరికీ, కలియుగ మానవులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి అవతార పురుషుడు. భగవాన్ బాదరాయణ, ఆయన్ని భగవంతుడనే వర్ణిస్తారు. భగవాన్ బాదరాయణ, ఆయన భగవద్ అవతారం. ఆయన వచ్చి కలియుగ మానవులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని చాలా ప్రయాసపడ్డారు, అందించారు కూడా. కానీ ఎప్పుడైతే ఆయన తన కార్యక్రమంలో మనశ్శాంతిని పొందలేకపోయారో, ఏదైనా కార్యం జరిగినప్పుడు
కార్య విజయం వలన మనకు సంతృప్తి కలుగుతుంది, మనకు ఆనందం కలుగుతుంది. సంతృప్తి మనకు ఎప్పుడు కలగదు? ఎప్పుడైతే కార్యంలో ఏదో లోటు జరిగింది, కార్యం వల్ల అనుకున్న ఫలితం కలగలేదు అని మనకు భావన కలిగినప్పుడు, కార్యంలో ఏదో త్రుటి జరిగింది అనే భావన మనలో స్ఫురించినప్పుడు మనకు మనశ్శాంతి, మనస్సంతృప్తి కలగదు. ఒక్కోసారి చాలా చిన్న కార్యమే అయినా అనుకున్నట్టుగా చేస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. కానీ వ్యాసుల వారు చేస్తున్న చిన్న కార్యం కాదు, మహాత్కార్యం. అదేమిటి? కలియుగ మానవులు. కలియుగం ఏంటి? 4,32,000 సంవత్సరాలు. అయితే ఈ కలియుగం కొత్తగా వచ్చింది కాదు. అయితే ఈ కలియుగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కలియుగానికి ఎందుకు ప్రత్యేకత ఉంది అని మనం ఆలోచిస్తే, ఇది బ్రహ్మదేవుడి మధ్య సమయంలో వచ్చింది, అంటే మధ్యాహ్న వేళ. ఎందుకంటే బ్రహ్మదేవుడికి పగటి సమయంలో 14 మంది మనువులు వచ్చిపోతారు. ఇప్పుడు నడుస్తున్నది 7వ మనువు, అంటే మధ్యలో ఉన్నారు, అంటే మధ్యాహ్న సమయం. ఈ ఒక్కొక్క మనువుకు 77 యుగ చక్రాలు నడుస్తుంటాయి. ఈ 77 యుగ చక్రాల్లో 28వ యుగ చక్రంలో సాక్షాత్తుగా భగవంతుడు రావడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయం భగవానుడు. అంటే బ్రహ్మదేవుడు ఒక రోజులో శ్రీకృష్ణుడు ఒక్కసారి మాత్రమే వస్తాడు రోజు మొత్తంలో. అయితే ఈ రోజులో 1000 యుగ చక్రాలు గడిచిపోతాయి. ఆ 1000 యుగ చక్రాల్లో ఒక యుగ చక్రంలో మాత్రమే శ్రీకృష్ణుడు వస్తాడు. అదే ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు మనం ఏదైతే యుగ చక్రంలో ఉన్నామో దాంట్లో ఈ భగవంతుడు రావడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కలియుగం అనమాట. ఈ 28వ యుగ చక్రంలో ద్వాపర యుగంలో కృష్ణుడు రావడం జరిగింది, స్వయం భగవానుడు. ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ తత్వాన్ని తెలియజేయడం కోసం స్వయంగా భగవంతుడే చైతన్య మహాప్రభు రూపంలో కూడా వచ్చాడు. అయితే ఇదే సమయంలో భగవంతుడి యొక్క సంపూర్ణ నీళ్లను కలియుగ జనులకు అందించాలనే ఉద్దేశంతో భగవంతుడే స్వయంగా వ్యాసుల వారి రూపంలో కూడా అవతరించడం జరిగింది. అయితే వ్యాసుల వారు వచ్చి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ, ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు రాసినప్పటికీ ఆయనకు సంతృప్తి కలగలేదు. అయితే ఆయనకు సంతృప్తి కలిగించే మార్గం చెప్పడం కోసమే ఆయన గురువు గారిని నారదుల వారు రావడం, నాయన నువ్వు భాగవతం రాయడం అని చెప్పడం, ఆయన భాగవతాన్ని రాయడం. ఆ విధంగా పరిపక్వ స్థితిలో పోయిన వారం మనం చర్చించినట్టుగా పరిపక్వ స్థితిలో వ్యాసుల వారు తన పరిపక్వ స్థితిలో భాగవతాన్ని రాయడం జరిగింది. ఆయన ఆ పరిపక్వ స్థితిలో భాగవతాన్ని రాయడమే కాకుండా పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి తన తనయుడు ఆత్మస్థితిలో రమిస్తున్నటువంటి తన పుత్రుడైనటువంటి శుకదేవ గోస్వామి చెప్పడం జరిగింది. తర్వాత ఆయన ఆ ఆత్మోన్నతి కోసం సర్వము సమర్పణ చేసినటువంటి పరిపక్వ స్థితిలో ఉన్నటువంటి పరీక్షణ్ మహారాజుకు గంగాతరంలో చెప్పారు ఈ భాగవతం. ఈ విధంగా మనకు అందరూ పరిపక్వ స్థితిలో ఉన్న పరిస్థితిలోనే ఈ భాగవతం వస్తుంది. అయితే ఈ ఎప్పుడైతే వ్యాసుల వారు తన పరిపక్వ స్థితిలో తమ గురువు గారి ఆజ్ఞ మేరకు భాగవతం రాస్తారో, భాగవతాన్ని ఆ విధంగా రాసి ఆయన సంపూర్ణమైన ఆనందాన్ని, సంపూర్ణమైన సంతృప్తిని పొందడం జరిగింది. అయితే ఈ వ్యాస భాగవతంలో అది పరమహంస సంహిత. వ్యాస భాగవతం పరమహంస సంహిత కాబట్టి పరమహంసలకు లభ్యమయ్యేదే దాంట్లో ఉంటుంది. మరి పరమహంసలకు లభ్యమయ్యేదే అంటే ఎంత గంభీరమైన కథా విషయమే ఉండొచ్చు. ఈ గంభీరమైన కథా విషయం ఆషామాషిగా వినడం వలన, ఆషామాషిగా చెప్పడం ద్వారా, ఆషామాషిగా వినడం ద్వారా మాత్రం లభించదు. ఇది ఏదో కథల సంపుటీకరణ కాదు, కథలను వినడం కాదు. ఇది పరతత్వం గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన. ఈ పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ అవగాహన వల్ల మనకు లభించేది ఏమిటి అంటే అన్యదా దుర్లభమైనటువంటి కృష్ణ ప్రేమ. అనర్పిత చర్యం చిరాత్ కరుణయావతీన కలౌ సమర్పయుతం ఉన్నతోజ్వల స్వభక్తి శ్రియం. చైతన్య మహాప్రభు ఇంతవరకు ఏ భగవతావతారం కూడా, ఏ కాలంలో కూడా ఇంతవరకు ఇవ్వనటువంటి స్వభక్తి శ్రియం,
తన భక్తి శ్రీని భక్తి సంపదను తన భక్తి సంపదను ఇవ్వడం కోసం చైతన్య మహాప్రభు వచ్చి ఈ భాగవతాన్ని మనకందరికీ అందించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు అంటే శ్రీమద్ భాగవతం పురాణం అమలమైన పురాణం. ఇంతటి మహత్తరమైన భాగవతాన్ని మనం శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యాన్ని చదివినప్పుడు మాత్రమే మనకు కొద్దిగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. భాగవతానికి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఉండొచ్చు, కొద్దిగానో పెద్దగానో, లేదా కథల రూపంలోనో, ఈ రూపంలో రకరకాలు ఉంటాయి, రకరకాల వాళ్ళు రాస్తుంటారు. వ్యాసుల వారు పరిపక్వ స్థితిలో రాసినటువంటి భాగవతం కొంతమంది అనేక మంది మాకు కూడా భాగవతం మేము కూడా రాయగలం అన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు రాసే భాగవతం రెండు ఒకటే ఎలా అవుతాయి? రెండు ఒకటి అయ్యే అవకాశం లేదు. అందుకోసం కూడా తెలుగులో భక్తపోతన గారు కూడా వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ భాగవతము తెలిసి పలుకుట కష్టంబు శూలికైన తమ్మి చూలికైన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని ఆయన కూడా వినమ్రంగా భాగవతాన్ని అర్థం చేసుకోవడంలో తనకున్నటువంటి పరిమితిని చెప్పి మరీ మొదలుపెట్టారు. అర్థం చేసుకోండి. అయితే మన అదృష్టం కొద్దీ మన భాగ్యవశాత్తుగా భాగవతం మనకు పరంపరలు లభిస్తుంది. సాక్షాత్తుగా చైతన్య మహాప్రభుతోటి ప్రేరేపితమై తర్వాత ఆచార్యులందరికీ దానికి భాష్యాలు ఇస్తూ వచ్చి చివరికి అదొక సంపూర్ణమైన రూపాన్ని పొందింది. సంపూర్ణ రూపం శ్రీల ప్రభుపాదుల వారి భక్తి వేదాంత భాష్యం ద్వారా సంపూర్ణమైన రూపాన్ని దానికి పొందింది. కాబట్టి వ్యాస భాగవత మహిమను తెలియగా భక్తి వేదాంత భాష్యము వినరే. అందుకోసమే ఇవాళ మీ అందరి కోసం నేను ఒక పాట రాశాను దీని మీద. వ్యాస భాగవతాన్ని అర్థం చేసుకోవాలంటే భక్తి వేదాంత భాష్యం వినాల్సిందే అనే చాలా కాలం కింద నేను రాసిన ఒక చిన్న కీర్తన అన్నమాట. అది అప్పుడు దాని సంగీతం కూడా కట్టించి ఒక మంచి గాయకురాలు పాడింది ఆవిడ. ఇవాళ మీ అందరికీ వీణుల విందు కోసం అది నేను అప్లోడ్ కూడా చేస్తాను. చదవండి, అది వినండి. వింటే మీకు దాంట్లో తెలుస్తుంది. సకలానర్థము ఉపశమించుటకు కృష్ణ భక్తి ఏకైక మార్గము. భాగవతం చెప్పేది ఒకటి ఏమిటంటే జీవితంలో అంటే మానవుల యొక్క జీవితంలో అనర్థాలు అంటే అర్థరహితమైన దుఃఖాలు, అర్థరహితమైనటువంటి పరిస్థితులు, అర్థరకమైనటువంటి శోక మోహాలు భయాలు పోవాలంటే ఒకటే మార్గం, కృష్ణ భక్తి ఏకైక మార్గము. స్పష్టం, కృష్ణ భక్తే ఏకైక మార్గం. ఈ సత్యమును జనులకు తెలుపగా వ్యాసుడు రచించ శ్రీ భాగవతము. ఈ సత్యము జనులకు తెలియదు, సత్యము ఈ జనులకు తెలియదు. పండితులు చెప్తున్నారు, పండితులు రాస్తున్నారు, కానీ వారికే ఈ విషయం అర్థం కాదు. ఈ విషయం వారికే అర్థం కాదు. సమస్త వేదాలను అందరికీ అందించిన వ్యాసుల వారికే మొదట్లో అర్థం కాలేదు. ఎప్పుడైతే గురువుకరణ లభించిందో అప్పుడు ఆయనకు పూర్తిగా వెల్లడైంది. సో ఎప్పుడైతే వ్యాసుల వారి అనుగ్రహాన్ని ఎవరైనా పొందుతారో అప్పుడే వారికి ఈ భాగవత తత్వం అర్థమవుతుంది. ఆ భాగవత తత్వం ఏమిటి అంటే సకలమైన అనర్థాలన్నీ తొలగడానికి ఏకైకది ఏమిటంటే కృష్ణ భక్తి ఏకైక మార్గము. కృష్ణ భక్తి ఒకటి ఏకైక మార్గం. ఈ సత్యమును జనులకు తెలుపగా, ఈ సత్యాన్ని జనులకు తెలపడం కోసమే వ్యాసుడు రచించ శ్రీ భాగవతము. ఈ సత్యాన్ని తెలపడం కోసమే భాగవతం. అయితే మనం ఏదైనా పుస్తకం పట్టుకోవచ్చా, ఏ భాగవతం పట్టుకోవచ్చా? పట్టుకుని చూడండి. మేము పట్టుకున్నాం మొదట్లో, దాదాపు 40 ఏళ్ళ కింద అనుకుంటా. 40 ఏళ్ళ కిందట ఇంకా అప్పటికి ఇస్కాన్తో పరిచయం కాలే, కానీ భక్తిలో నడుస్తోంది. అయితే అప్పుడు అసలు విన్నాం అన్నమాట. ఏమిటంటే భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు వస్తాయి అని విన్నాం. ఇట్లా ఈ ఆధ్యాత్మిక లెక్చర్లకు వెళ్ళడం, రకరకాల చేయడంలో దాంట్లో వినేమంటే భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అని విన్నాం. చాలా బాగుంది అని చెప్పి అప్పుడు వరంగల్లో ఉండేవాడు. వరంగల్లో ఒక పెద్ద పుస్తకాల షాప్కి వెళ్ళి భాగవతం ఉందా, ఒక సమ్ పబ్లిషర్స్ వావిళ్ళ వారి భాగవతం 3 సెట్లు
అంటే 3 సంపుటాల భాగవతం కొన్నాం. 3 సంపుటాల భాగవతం కొనుక్కొచ్చి చదవడం మొదలుపెట్టాం. చదువుతున్నాం కానీ అందులో భక్తి, జ్ఞానము, వైరాగ్యం కలగట్లేదే. ఈ సందేహం వచ్చింది. చదువుతున్నాం కానీ భక్తి, జ్ఞానం, వైరాగ్యం వస్తుందని చెప్పారు ఎవరో ఒక ఆయన. మరి దీన్ని చదువుతుంటే మాకు భక్తి, జ్ఞానం, వైరాగ్యం కలగట్లేదు ఏమిటి అని అప్పుడు వచ్చింది. అంటే ఏంటి, అన్ని భాగవతాలు చదవడం వల్ల రాదు అది. ఎవరైతే వ్యాసుల వారి పరంపరలో ఉండి వాళ్ళ హృదయంలో విరిసినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని జనులతో పంచుకోవాలి, తన సోదరులతో పంచుకోవాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భావిస్తారో, ముఖ్యంగా వారు కూడా చైతన్య మహాప్రభు సంప్రదాయంలో వాళ్ళు అయి ఉంటారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఎవరు? సాక్షాత్తుగా శ్రీకృష్ణుని యొక్క అవతారం. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు చెప్పినంత వరకు శ్రీకృష్ణుని గురించి మనకు ఎట్లా తెలుస్తుంది? అప్పుడు ఆ పుస్తకాలు పక్క పెట్టేశాం. ఆ తర్వాత నేను మళ్ళీ తర్వాత ప్రభుపాదుల వారి భాగవత్ చాలా కాలం తర్వాత, ఇమీడియట్గా రాలేదు, చాలా కాలం తర్వాత అప్పుడు అర్థమైంది భాగవత్. కాబట్టి ఆ వ్యాస భాగవతాన్ని ఫస్ట్ భాగవతంగా అర్థం చేసుకోవాలంటే వ్యాస భాగవతం పట్టుకోవాలి. మరి వ్యాస భాగవతం అర్థం కావాలంటే భక్తి వేదాంత భాష్యాన్ని అధ్యయనం చేయాలంటే భక్తి వేదాంత భాష్యాన్ని వినాలి మొట్టమొదటి. దాని ప్రభుపాదులు అర్థం చెప్తారు, అది మనం ఇవాళ చర్చిద్దాం. కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాస భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి మనకు భక్తి వేదాంత భాష్యం అనివార్యం. ఇది నేను మీకు చెప్పే విషయం. అయితే మన అదృష్టం కొద్దీ, మన భాగ్యం కొద్దీ నేను ప్రతి ఆదివారం సంపూర్ణ భాగవత రూపంలో ఏదైతే మొదలుపెట్టానో ఇందులో పూర్తిగా ప్రభుపాదుల వారు ఏదైతే భక్తి వేదాంత భాష్యం చెప్పారో ఆ భక్తి వేదాంత భాష్యాన్ని మీకు పరిచయం చేయడమే, ఆ భక్తి వేదాంత భాష్యాన్ని పరిచయం చేయడమే నా ఏకైక ఉద్దేశం. నేను ఎప్పుడైతే ఈ సందేశాన్ని అంటే ఈ విషయాన్ని మీకు చేర్చగలుగుతానో అప్పుడు నా సంకల్పం, నా ప్రయత్నము సఫలమైనట్టు భావిస్తాను. ఇక్కడ భాగవతాన్ని ఎదురుగుండా ఎందుకు పెట్టాను ఇక్కడ అంటే ఈ భాగవతాన్ని చూసి భాగవతం అంటే ఇంత ఉందన్నమాట. అంటే 18 పుస్తకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో వైష్ణవాంగరి ప్రభు చెప్తున్నారు, ప్రతి ఆదివారం చెప్తున్నారు, దాంట్లో ఉన్న ఏమేమి విషయాలను పరిచయం చేస్తున్నారు అని ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో అప్పుడు తశృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. ఎప్పుడైతే వింటారో తశృణ్వన్ సుపటన్, అప్పుడు మీరు దాన్ని చదవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వింటారో ఆ వినడంలో ఎంత అద్భుతమైన రహస్యాలు ఇందులో ఉన్నాయి, ఎంత అద్భుత రహస్యాలు ఉన్నాయి, ఎంత మన జీవితం పరమానందం చెందుతుంది, ఎంత సుఖశాంతులతో మనం వస్తాం, ఏ విధంగా మన శోకమోహ భయాలు నశించిపోతాయి అని ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అప్పుడు దాన్ని చదవడం మొదలు పెడతాం. తశృణ్వన్ సుపఠన్ విచారణ పరో. ఎప్పుడైతే చదవడం మొదలు పెడతామో తర్వాత విచారణ, దాని గురించినటువంటి కాంటెంప్లేషన్, ఇంగ్లీష్లో అంటారు కాంటెంప్లేషన్, విచారణ చేయడం, దాన్ని మననం చేసుకోవడం, దాన్ని చర్చించడం, తర్వాత దాన్ని భక్తితోటి, ఈ 4 ఏదైతే అంచెలంచెలుగా మనం భగవత్ ప్రేమ, కృష్ణ ప్రేమ వైపు వెళ్తాం. ఇది భాగవతం యొక్క రహస్యం. అయితే ఇంతవరకు మనం గత 3 వారాలుగా 3 భాగాలుగా భాగవతాన్ని వింటూ వచ్చాం. పోయిన వారం మీకు ఒక అద్భుతమైన విషయం మీకు చెప్పాను. దాంట్లో భాగవతం ఏ విధంగా 3 శ్లోకాలతోటి ప్రారంభమైంది అనే విషయం మీకు చెప్పాను. దాంట్లో మొట్టమొదటి శ్లోకం కథా విషయం, భాగవతంలో చెప్పబడినటువంటి కథా విషయం మీకు చెప్పాము. దాంట్లో సంపూర్ణంగా గ్రంథం యొక్క తత్వం ఏమిటి, గ్రంథ లక్షణం ఏమిటంటే గ్రంథంలో చెప్పబడిన విషయం మొత్తం మొదటి శ్లోకంలో వచ్చేయాలి. ఎవరికైతే మొదటి శ్లోకం అర్థమైందో అంటే గ్రంథ విషయం వాళ్ళకి ఈ విషయాలన్నీ దీనిలో చెప్పబోతున్నారన్నమాట అని మనకు అర్థమవుతుంది. దాంట్లో కృష్ణతత్వం, కృష్ణు యొక్క ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి, ఆ విధంగా భాగవతాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో ఆ భాగవతంలో కృష్ణుడి యొక్క ప్రతిపాదన, కృష్ణుడి యొక్క ఈ విషయం ఏంటి, ఇవన్నీ చెప్పబోతున్నారు అని చెప్పి మొదటి శ్లోకంలో చెప్పాను. మొదటి శ్లోకం చెప్పగానే మన రెండో శ్లోకంలోకి వచ్చి అయితే ఈ భాగవతాన్ని వినడానికి అర్హులెవరు, ఈ భాగవతం చదవడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి అనే విషయాన్ని మనం చర్చించాం. అది అయిపోయిన తర్వాత భాగవత మహిమని 3వ శ్లోకంలో చర్చించాం. 3వ శ్లోకంలో భాగవత మహిమను చర్చించాం. ఆ భాగవత మహిమ ఏమిటి అంటే
ఇది నిగమకల్ప తరోర్ గలితం ఫలం, అంటే చెట్టు మీదనే పండినటువంటి పండు, చెట్టు మీద నుంచి కోసి కొద్దిగా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే కోసి మాగబెట్టినటువంటి పండు కాదు, చెట్టు మీదనే పండినటువంటి పండు. ఏమిటా చెట్టు? నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. అటువంటి శ్రీమద్ భాగవతం అది అటువంటి ఫలం కాబట్టి పిబత భాగవతం రసం ఆలయం. కాబట్టి ఈ భాగవతం అనే రసాన్ని ఆలయం ముక్తి పర్యంతము లేదా ముక్త స్థితిలో కూడా ఓ రసికులారా భావకులారా పానం చేయండి అనే 3వ శ్లోకం. ఈ 3 మనం చర్చించాం. మీరందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారు, నాకు నమ్మకం ఉంది. నా మాట మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ వింటారనే నా పూర్తి విశ్వాసం. మీరు చదువుతారు కూడా. నా సంకల్పం ఏంటంటే ప్రభుపాలు వారి ప్రీత్యర్థం ఇంటింటా భాగవతం సెట్టు, ఇంటింటా భాగవతం సెట్టు, ఇంటిలో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు. ఇది మన నినాదం. ఇంట్లో భాగవతం సెట్టుతో మొదలు పెట్టండి, తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క భాగవతం సెట్టు. అప్పుడు భార్య భర్త ఇద్దరికి కూడా ఒక్కొక్క సెట్ ఉంటే ఇద్దరు కూడా ఆ ప్రథమ స్కందం తీసి మొదటి శ్లోకం, అవును వైష్ణవాంగ ప్రభు చెప్పారు కాబట్టి మనం ఆ మొదటి శ్లోకం చదువుదాం అని. అప్పుడు ఆవిడేమో ఒక పారాగ్రాఫ్ ఆవిడ చదువుతోంది, ఇంకో పారాగ్రాఫ్ ఏమో ఈయన చదువుతున్నారు, తర్వాత పారాగ్రాఫ్ ఈయన, తర్వాత పారాగ్రాఫ్ ఆవిడ. ఈ విధంగా ఎంత అద్భుతంగా ఉంటుంది ఇంట్లో. అంటే భగవత్ ప్రేమ తర్వాత ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య ప్రేమ కలుగుతుంది. ఇంట్లో ప్రేమ ప్రశాంతంగా ఉంటారు, ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంటే భగవత్ ప్రేమ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ విధంగా సమస్త కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఏ రోగాలు రావు, ఎటువంటి రోగాలు ఎటువంటి చింతలు ఏముండవు. ఈ విధంగా ఇంటింటా భాగవతం సెట్టు, ఇంట్లో ప్రతి ఒక్కరికి భాగవతం సెట్టు. ఈ విధంగా మీరు తప్పకుండా నా మాట వింటారని నాకు పూర్తి విశ్వాసం. మీరు కూడా ప్రతి వారం నేను చెప్పే విషయాలు చదవండి. పరమానందం అప్పుడు మీ సొత్తే అవుతుంది. తర్వాత మనం ఆ 3 శ్లోకాలని విశదంగా చర్చించి చాలా డీప్గా వెళ్ళి, ఎందుకంటే ఆ 3 శ్లోకాలు అర్థమయ్యాయి అంటే మనకు భాగవతం వంట పట్టడం మొదలుపెట్టింది అన్నమాట. మన లోపలికి భాగవతం వెళుతోంది, భాగవతం చక్కగా అరుగుతూ మనం ఆహారం తిన్నప్పుడు ప్రతి ముద్ద మనకు శక్తిని కలుగజేయాలి. అదేవిధంగా భాగవతం మన లోపలికి వెళితే మనకు శక్తిని కలుగజేస్తోంది అనడానికి గుర్తు ఏమిటంటే ఈ 3 శ్లోకాలు మనకు అర్థం కావడం. ఆ విధంగా మనం చర్చించాం 3 శ్లోకాలు చర్చించిన తర్వాత ఈ కథా ప్రారంభం చేస్తూ నైమిషారణ్యంలో ఋషులందరూ శౌనకాది ఋషులు యజ్ఞాన్ని సంకల్పించడం, 1000 సంవత్సరాల పాటు యజ్ఞం సంకల్పించడం. ఆ సమయంలో సూత గోస్వామి అక్కడ రావడం. ఇంతవరకు వచ్చాం. సూత గోస్వామి రాగానే ఆయన చక్కటి వాళ్ళు ఆసనాన్ని ఇచ్చారు. ఆయన మహానుభావుడు సంగతి వాళ్ళు తెలుసు. ఎట్లా తెలుసు, అదేమిటి అని మనం పోయిన వారం ఆపాం. వాళ్ళకి ఏం తెలుసు అన్న విషయంతో మనం ఈరోజు మన కథాప్రసంగాన్ని మొదలు పెడతాం. సూత గోస్వామి, గోస్వామి అనే పదంలోనే పూర్తి వచ్చేస్తోంది. అంటే గోస్వామి అంటే ఇంద్రియాల మీద పూర్తిగా నియంత్రణ ఉన్న వ్యక్తి, ఇంద్రియాల మీద పూర్తిగా నియంత్రణ వ్యక్తి. అటువంటి వ్యక్తి మాత్రమే భాగవతాన్ని చక్కగా వర్ణించగలడు. ఎందుకంటే అటువంటి వ్యక్తికి మాత్రమే శ్రీమద్ భాగవతం అర్థమవుతుంది. అటువంటి వ్యక్తి మాత్రమే తన అనుభవానికి వచ్చినటువంటి భాగవతాన్ని వాళ్ళు శ్రోతకు, ఆ శ్రోత యొక్క హృదయం రంజించే విధంగా చెప్పగలరు. శ్రోత యొక్క హృదయం రంజించడం వేరు, శ్రోత యొక్క మనస్సు రంజించడం వేరు. మనస్సు రంజించడం కోసం రకరకాల పిట్ట కథలు చెప్పడం, అనేకమైన పాటలు పాడడం, లేదా డ్యాన్సులు చేయడం, ఇవన్నీ కూడా ఆహ్లాదానికి సంబంధించినవి. సాధారణంగా భాగవతం సప్తాహాలు చేస్తుంటారు, కాస్త చెప్పగానే వాళ్ళు పాటలు మొదలు పెట్టడం, తర్వాత అందరు నృత్యాలు చేస్తుంటారు, డ్యాన్సులు చేస్తుంటారు. అవి మనం అనుకుంటాం అవి కూడా కృష్ణ పాటలే కదా, హరినామమే కదా అనుకుంటాం. కానీ ఏదైతే ఉత్తమ శ్లోకుడు, ఏదైతే ఉద్గాతతమ అంధకారానికి అతీతంగా ఉన్నటువంటి వాక్కుల ద్వారా ఏదైతే ఉంటుందో, ఏదైతే పరమ భక్తులైన హృదయాంతరాలలోంచి వచ్చినటువంటి గానమే, వాక్యాలే, రచనలే నిజమైన
ఉత్తమ శ్లోకవార్తయ. ఈ విషయం మనం అర్థం చేసుకో. కానీ సాధారణంగా కవులు రాసినటువంటి పాటల ద్వారా మనసుకు ఆహ్లాదం కలుగుతుందేమో కానీ హృదయం రంజించడం వేరు. హృదయం రంజించగా చెప్పేది ఎవరు? ఎప్పుడైతే శ్రోత ఆ భాగవతం వినాలి అని నిష్ఠగా కూర్చున్నాడో, అవును ఈ శ్రోతకి సంపూర్ణమైనటువంటి శ్రేయస్సు కలగాలి అని వక్త కూడా నిశ్చయించి కూర్చున్నాడో, అప్పుడు హృదయంలోకి ఆ విషయం వెళ్తుంది. అంటే హృదయం రంజిస్తుంది, అంటే ఆత్మసంతృప్తి కలదు. ఏనాత్మ సుప్రసీదతి, అప్పుడు ఆత్మసంతృప్తి. ఆ ఆత్మసంతృప్తిని కలిగించేదే శ్రీమద్భాగవతం. దానికోసం మనం తయారు కావాలి. భాగవతం వినడానికి మనం మనసా వాచా కర్మణ తయారు కావాలి. మనసా వాచా కర్మణ తయారు కాంతే భాగవతం హృదయంలోకి వెళ్ళదు. కాసేపు వినగానే విసుగొస్తుంది, 2 వారాలు కానీ విసుగొస్తుంది, ఎన్నిసార్లు వింటానులే అనిపిస్తుంది. అది భాగవతంలో దోషం కాదు, అది భాగవతం దోషం కాదు. అది భాగవతంలో దోషమే అయితే మిగతా వాళ్ళకి ఎందుకు అనిపించట్లేదు అంటే నాలోనే ఏదో లోపం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే నేను త్రికరణ శుద్ధిగా తయారయ్యానో, అవును వినాలి అని నోటితో కూడా అంటున్నా, నా మనసులో అదే ఉంది, వచ్చి కూర్చున్నా, 10 నిమిషాల ముందే వచ్చి కూర్చున్నా వినడం కోసం. ఎప్పుడైతే ఇది చేస్తున్నామో దాని త్రికరణ శుద్ధి. త్రికరణములు అంటే మనస అంటే మనసులో అదే ఉంది, వాచ నోటితో అదే అంటున్నాం, కర్మణ చేస్తున్న పని కూడా అదే. అన్ని పనులు పక్కకు ఆపేసి నేను వచ్చి భాగవతాన్ని వింటున్నా అంటే అప్పుడు త్రికరణ శుద్ధి. దీన్నే మన ఆచార్యులు కూడా కర్మణ మనసా గిర అని అన్నవాడు. కర్మణ మనసా గిర, కర్మలు మనసు గిర వాక్కులు. కర్మణ మనస నిఖిలాశ అకస్తాసు జీవన్ముక్తస్య ఉచ్యతే. కాబట్టి ఆయన గోస్వామి త్రికరణ శుద్ధిగా ఆయన సంపూర్ణంగా ఇంద్రియాలను నిగ్రహించి ఉన్నారు. ఈ సంగతి వాళ్ళకి తెలుసు, అందుకోసం వాళ్ళని ఆసనలో కూర్చోబెట్టారు. అయితే శౌనకాది ఋషులకు సూత గోస్వామి గురించి పూర్తిగా తెలుసు. ఆయన ఎంతటి మహానుభావుడు, ఎంతటి కారణ జన్మలు, ఎంతటి శక్తిమంతులు, తమ సంకల్పించినటువంటి కార్యంలో ఏ విధంగా తమకు విజయాన్ని సాధింప చేయగలరు అనే విషయం శౌనకాది ఋషులకు బాగా తెలుసు. ఎందుకు అంటే ఈ సూత గోస్వామికి అంతటి అద్భుతమైన శక్తి రావడానికి కారణం ఒక అద్భుతమైన భగవదవతారం. అదే బలరాముడు. బలరాముడి 19వ అవతారంగా భాగవతం చెప్పబడింది. ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క అన్నయ్య బలరాముడు. బలదేవుడు, బలరాముడు ఇవన్నీ కూడా బలభద్రుడు ఇవన్నీ కూడా బలరాముడి పేర్లు. ఈ బలరాముడి అనుగ్రహం వలన సూత గోస్వామికి అంతటి మహత్తర శక్తి వచ్చింది, సమస్త పురాణాలను తెలుసుకునే శక్తి వచ్చింది. దీనికి ఒక కథ ఉంది. ఇవన్నీ వాళ్ళకి శౌనకాది ఋషులకు తెలుసు. ఈయన ఇప్పుడు మన ముందుకు మన భాగ్యం కొద్దీ వచ్చిన ఆయన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదు, సాక్షాత్తుగా భగవద్ అవతారమైనటువంటి సాక్షాత్తుగా భగవంతుడే అయినటువంటి బలదేవుడి అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయుడైన ఆ సంగతి వాళ్ళకి తెలుసు. ఇది ఏం జరిగిందంటే మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందర మహాభారతం వచ్చేసింది, ఇక అతి త్వరలోనే యుద్ధం జరగబోతోంది. అటువంటి సమయంలో ఆ యుద్ధాన్ని ఇద్దరు తప్పించుకున్నారు. ఎవరు అంటే పాండవుల వైపు, పాండవుల కృష్ణ, పాండవుల వైపు బలరాముడు తప్పించుకున్నాడు, కౌరవుల వైపు విదురుడు తప్పించుకున్నాడు. పాండవుల వైపు అంటే పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఎటువైపు ఉంటే బలరాముడు అటే ఉండాలి. కాబట్టి బలరాముడు వచ్చి పాండవుల తరఫున యుద్ధం చేయాల్సి వచ్చేది. కానీ పాండవుల మీద ఆ విధంగా యుద్ధం చేయడం బలరాముడికి ఇష్టం లేదు. అందుకోసం యుద్ధంలో పాల్గొనకుండా తప్పించుకున్నాడు. తర్వాత విదురుడేమో ధృతరాష్ట్రుడి తమ్ముడు కాబట్టి కౌరవుల తరఫున యుద్ధం చేయాలి, లేకపోతే వాళ్లకు వత్తాస పలకాలు ఏదో ఒకటి చేయాలి. కానీ ఆ విధంగా చేస్తే ఎవరి మీద చేసినట్టు అవుతుంది? ధర్మాత్ములైన పాండవుల మీద చేసినట్టు అవుతుంది. అందుకోసం భగవంతుని అనుగ్రహం పొందాడు. భగవద్ అనుగ్రహం పొంది ఏదో కారణంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ విధంగా విదురుడు, బలరాముడు ఇద్దరు ఆ యుద్ధాన్ని తప్పించుకెళ్ళిపోయారు. అయితే ఎప్పుడైతే బలరాముడు నేను యుద్ధంలో పాల్గొనను అని చెప్పి అనుకుని
ద్వారక నుంచి బయలుదేరాడు. ద్వారక నుంచి బయలుదేరి ప్రభాస్ తీర్థంకి వెళ్ళాడు. ప్రభాస్ తీర్థం అనేది ఒక చాలా పవిత్రమైన తీర్థస్థానం. అక్కడ పితృదేవతలకు కానీ, దేవతలకు కానీ, బ్రాహ్మణులకు కానీ సంతృప్తి కలిగించాలంటే అది ఉత్తమమైన స్థానం, అది చాలా ఉత్తమమైన స్థానం. అందుకోసం ప్రభాస్ తీరంలో బలరాముడు అక్కడ వెళ్ళి స్నానం చేసి పితృదేవతలకి, తర్వాత ఋషులకి, మానవులకి, బ్రాహ్మణులకి అందరికీ పూజలు చేసి తర్వాత, అంటే బలరాముడు ఒంటరిగా పోలేదు, బలరాముడితో పాటు అనేక మంది బ్రాహ్మణులు, ఋషులు అందరూ వెళ్ళారు. వెళ్ళి అక్కడి నుంచి ప్రభాస్ తీర్థంలో చేసిన తర్వాత అక్కడి నుంచి సరస్వతి నది ఒడ్డుకు వెళ్ళాడు. సరస్వతి తీరం నుంచి తర్వాత బిందు సరోవరం, చిత్రకూపము, సుదర్శనము, విశాలం, బ్రహ్మతీర్థం, చక్రతీర్థం, గంగా, యమున ఇవన్నీ చూస్తూ ఇవరికి నైమిషారణ్యకి వెళ్ళాడు. నైమిషారణ్యకి వెళ్ళిన తర్వాత అప్పటికి నైమిషారణ్యం అంటే చూసారు, నైమిషారణ్యం అంటే ఎప్పటికి కూడా ఒకటే ఉంటుంది. ఎప్పటికి కూడా భగవంతుడికి సంబంధించినటువంటి యజ్ఞాలు చేయడం, భగవంతుడికి సంబంధించినటువంటి కార్యాలు చేయడం, భగవంతుడు చేయటువంటి సంకీర్తన, భగవంతు సంబంధించిన కార్యాలు జరిగే స్థానమే అది నైమిషారణ్యం. నైమిషారణ్యానికి బలరాముడు తన బ్రాహ్మణులతోటి అందరితో ఋషులతో పాటు వెళ్ళే సమయానికి అక్కడ పురాణ ప్రవచనం జరుగుతుంది. ఆ పురాణ ప్రవచనం చేస్తున్నది రోమహర్షుడు సాక్షాత్తుగా వ్యాసుల వారి శిష్యుడు. వ్యాసుల వారు వేదాన్ని 4 భాగాలుగా విభజించి తన 4 శిష్యులకు ఇచ్చాడు. తర్వాత పురాణాలను మాత్రం తన ఇంకొక శిష్యుడు అయినటువంటి రోమహర్షుడికి ఇచ్చాడు. ఆ విధంగా జరిగింది. రోమహర్షుడికి ఇచ్చింది. అయితే రోమహర్షుడు పురాణాలన్నిటికీ అధిపతి కాబట్టి దాన్ని మొత్తం ఆవుపోసన పట్టాడు కాబట్టి ఆయన మంచిగా వ్యాసాసనంలో కూర్చొని అందరికి చెప్తున్నాడు, అందరూ వింటున్నారు. ఆ వింటున్న సమయంలో చాలామంది, వందలాది మంది కూర్చున్నారు, వింటున్నారు. ఇంత లోపలికి బలరాముడు అందరు బ్రాహ్మణులు, ఋషులతో పాటు లోపలికి వచ్చాడు. ఆ ప్రాంతంలోకి ప్రవేశించాడు. ఆ ప్రాంతం ప్రవేశించగానే అందరు ఋషులు ముందు లేచి నిలబడ్డారు, ఆయనకు నమస్కరించారు, ఉచితాసనాన్ని సమర్పించారు. అంతే. బలరాముడు కూర్చున్నాడు, అందరూ కూర్చున్నారు. అయితే బలరాముడు దృష్టి అప్పుడు వ్యాసాసనం మీద కూర్చున్నట్టు రోమహర్షుడు పడింది. అయితే బలరాముడు వచ్చినప్పుడు వ్యాసాసనం మించి ఈ రోమహర్షుడు నిలబడలేదు. ఏమనుకున్నా అంటే, ఇప్పుడు నేను వ్యాసాసనంలో ఉన్నాను, గురుస్థానంలో ఉన్నాను, కాబట్టి దీని నుంచి లేవడం అనేది వ్యాసాసనానికి లేదా ఈ గురుస్థానానికి అపకీర్తి కలిగించినట్టు, లేదా దానికి తక్కువ చేసినట్టు అనే భావన ఉన్నాడు. కానీ ఒకటి ఉంది భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే కానీ సాక్షాత్తుగా భగవంతుడే వచ్చినప్పుడు ఆ నియమాలు అక్కడ పని చేయవు. ఆ సంగతి అర్థం కాదు. ఆ నియమాలు అది ఆ సంగతి అర్థం కాకపోవడం వల్లనే బలరాముడికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఎవడి వ్యక్తి నాకంటే బ్రాహ్మణులు ఋషుల కంటే కూడా ఉన్నతమైన ఆసనంలో కూర్చున్నాడు, మేము వచ్చినా కూడా గౌరవం ఇవ్వలేదు అంటే తను వ్యాసుల వారి శిష్యుడనని గర్వపడుతున్నాడా? తనకే పురాణాలు, వేదాలు అన్నీ వచ్చని గర్వపడుతున్నాడా? కానీ ఇన్ని శాస్త్రాలు తెలిసినా కూడా ఆ శాస్త్రాలకు తగ్గట్టుగా వ్యవహరించిన తెలియని వ్యక్తిగా అనిపిస్తున్నాడు. తను ధర్మాత్ముడని అనుకుంటున్నాడు తప్ప తను అధర్మంగా ప్రవర్తిస్తున్నాడన్న సంగతి ఈ వ్యక్తికి తెలియట్లేదు. అయితే ఈ విధంగా అధర్మానికి ఒడిగట్టే వాళ్ళని శిక్షించడం, నిర్జించడం నా కర్తవ్యం. నేను ఈ కర్తవ్యాన్ని నేను విస్మరించలేను అని గట్టిగా అనడమే కాకుండా, కానీ అప్పటికే బలరాముడు తన చేతిలో అస్త్రాలు శస్త్రాలు ఏం లేవు. ఎందుకంటే తీర్థయాత్రకు వెళ్ళాడు. తీర్థయాత్రలో వెళ్తున్న వ్యక్తి చేతిలో హాలము ముసలం ఎట్లా పట్టుకుంటాడు? ఏం పట్టుకోలేదు, ఇట్లా వెళ్ళిపోయాడు అంతే బ్రాహ్మణులతో పాటు. కానీ బలరాముడి శక్తికి ఏం కదవా, అక్కడ ఒక దర్భ ఉంది, కుశగ్రాసాన్ని చిన్న గడ్డిపోస తీసి ఇట్లా తాకిచ్చాడు అంతే. ఇట్లా తాకిచ్చగానే వాడి ప్రాణం పోయింది, రోమహర్షుడి ప్రాణం పోయింది. సో అంత శక్తి ఉంది. రోమహర్షుడు ఇట్లా ఆ దర్భపులతో ఇట్లా పట్టుకొని తాకిస్తే అంత శక్తిమంతుడు బలరాముడు. అందుకోసం బలదేవుడు అనే పేరు అందుకోసం వచ్చింది. కానీ ఆ రోమహర్షుడు కదా అప్పటికప్పుడు ప్రాణం పోయి కింద పడిపోయాడు. ప్రాణం పోయి పడిపోగానే
అందరు ఋషులు అయ్యో స్వామి బలరామ ఏం పని చేశాను, ఎంత ఘోరం చేసావు, ఎంత తప్పు చేసావు, మేము ఈయనని దీర్ఘాయుష్మాన్ భవ, మాకు మొత్తం మొత్తం పురాణాలు చెప్పు అని చెప్పి ఆ చివరి వరకు నీకు ఆ పూర్తి ఆయుష్ ఉంటుంది అని మేము మొత్తం దీవెనలిచ్చి మరీ కూర్చోబెట్టాం. దీవెనలిచ్చి కూర్చోబెట్టాం, మంత్రయుక్తంగా ఆయనకు ఆశీర్వాదం చేస్తాం, నువ్వు వచ్చి ఆయన చంపేశావు. దీనివల్ల ఏమైంది, మేము పలికిన మాట అంటే బ్రహ్మవాక్కు దోషపూరితంగా అయిపోయింది. అంటే బ్రహ్మవాక్కుకి ఎటువంటి విలువ లేదు, ఆశీర్వాదానికి ఎటువంటి విలువ లేకుండా అయిపోయింది. అంతేకాకుండా నీ వంటి మహనీయుడు వచ్చి ఇటువంటి అధర్మ కార్యం చేస్తున్నాడా అని కూడా అటువంటి లోకంలో పరిస్థితి అయిపోతుంది. కాబట్టి నువ్వు ఈ కార్యానికి ప్రాయశ్చిత్తం తప్పకుండా చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటావో అప్పుడు అందరూ కూడా నీ మార్గాన్ని పాటిస్తారు. అంటే ఏంటి, నేను ఎంత గొప్ప వ్యక్తినైనా కూడా తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, చూడండి బలరాముడే చేశాడు అనే ఒక నిదర్శనాన్ని ఒక మార్గదర్శనాన్ని ఏర్పాటు చేసినప్పుడు అవుతావు. కాబట్టి నువ్వు ఆ విధంగా చేయవలసింది అన్నాడు. అనగానే అప్పుడు బలరాముడికి తన దోషం తెలిసి వచ్చింది అని అన్నాడు. ఓకే, అయితే నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, ప్రాయశ్చిత్తం చేసుకోవడం పాటు ఇప్పటికిప్పుడు ఈ రోమహర్షిని బతికించి ఇతనికి దీర్ఘాయుష్యం ఇస్తాను, పూర్తి శక్తిని ఇస్తాను అన్నాడు. ఎందుకంటే అంత శక్తిమంతుడు. కానీ నైమిషారణ్యంలో ఉన్న ఋషులు అన్నారు, అట్లా మాత్రం చేయకు, ఎందుకంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు, నీ శక్తితోటి అతడు అధర్మపరుడని భావించి అతన్ని నువ్వు నిర్జించావు, అతన్ని సంహరించావు. కాబట్టి నీ మహిమని ఆ విధంగానే ఉండనివ్వు. అదేవిధంగా అతడు తిరిగి బతికేటట్టు కూడా, అంటే మేమైతే ఆశీర్వాదం ఇచ్చామో అది కూడా నెరవేరేటట్టు చేయి. అదేవిధంగా నువ్వైతే ప్రాయశ్చిత్తం చేద్దాం అనుకుంటున్నావో అది కూడా నెరవేరేటట్టు చేయి. కాబట్టి మనం అందరి మాట నెగ్గాలి, ఏ విధంగా చేస్తావో ఆలోచించు అన్నారు. ఎప్పుడైతే ఆ విధంగా ఋషులు అన్నారో అప్పుడు బలరాముడు అన్నాడు, తండ్రికి అంటే కొడుకు అనేవాడు తండ్రికి సమానం. కొడుకు బతికి ఉన్నాడు అంటే తండ్రి బతికి ఉన్నట్టే. అయితే ఇప్పుడు రోమహర్షుడి కొడుకున్నాడు, సూత గోస్వామి ఉన్నాడు. కాబట్టి రోమహర్షుడికి ఎంత శక్తి ఉందో, పురాణాల శక్తి ఉందో, ఆ పురాణాల శక్తి మొత్తం, ఆ పురాణాల యొక్క అవగాహన మొత్తం, సారం మొత్తం నేను ఈ శాస్త్ర శక్తి మొత్తం ఈ సూత గోస్వామికి నేను అందిస్తాను. అంతేకాకుండా సూత గోస్వామిని నేను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాను. కాబట్టి తద్వారా అతడు శాశ్వతంగా ప్రతి చోట ఈ పురాణాన్ని అందరికీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అని బలరాముడు ఆశీర్వదించి, రోమహర్షుడికి అయితే ఎంత జ్ఞానం ఉందో పురాణం, అంటే సాక్షాత్తుగా వ్యాసుల వారి నుంచి ఏ జ్ఞానం అయితే వచ్చిందో ఆ జ్ఞానాన్ని మొత్తం బలరాముడు సూత గోస్వామికి అందించాడు. అంటే ఒక్క క్షణంలో తయారైపోయాడు. అంటే ఎంతో కష్టపడి రోమహర్షుడు సంపాదించిందంతా ఒక్క క్షణంలో బలరాముడి అనుగ్రహం వలన సూత గోస్వామికి వచ్చేసింది. సూత గోస్వామి అయితే అంతేకాకుండా తర్వాత దీర్ఘాయుష్మంతుడుగా కూడా తెగించాడు. ఏదేదంటే ఎప్పుడైతే సూత గోస్వామి చెప్తుంటాడో అతనికి మరణ భయం అనేది ఉండదు. ఎప్పుడు చిరంజీవిగా అతడు అట్లా శాస్త్రాలు చెప్తూనే ఉంటాడు. అయితే ఎప్పుడైతే వ్యాసుల వారు తన పురాణ సంహితలన్నిటికి అధిపతిగా రోమహర్షుని చేశాడు. రోమహర్షుడు తన కింద ఇంకొక ఆరుగురు శిష్యుల్ని తయారు చేసుకున్నాడు. వాళ్ళే త్రయ్యారుణి, కశ్యప, సావర్ణి, ఆకృతవర్ణ, వైశంపాయన, హారిత, ఇట్లా ఆరుగురు ఉన్నారన్నమాట. ఈ ఆరుగురు ఆయన కింద అధ్యయనం చేశారు. ఏదో పురాణాలు రాశారనో పురాణ సంహితలు, ఆ పురాణ సంహితల్ని ఈ ఆరుగురు త్రయ్యారుణి, కశ్యప, సావర్ణి, ఆకృతవర్ణ, వైశంపాయన, హారిత ఈ ఆరుగురు అధ్యయనం చేశారు. ఎప్పుడైతే రోమహర్షణుడు ఆ విధంగా దేహం చాలించాడో తర్వాత ఈయన ఆశీర్వాదం వచ్చింది. ఎవరి ఆశీర్వాదం? బలరాముడి ఆశీర్వాదం వచ్చేసింది. బలరాముడి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? సూత గోస్వామికి వచ్చింది. సూత గోస్వామికి బలరాముడి ఆశీర్వాదం రాగానే
ఆయన వినమ్రంగానే ఉండి ఈ 6 కింద, అంటే బలరాముడి నుంచి నేరుగా వచ్చేసింది, శాస్త్రజ్ఞానం వచ్చేసింది, అయినా కూడా నాకు మొత్తం వచ్చేసింది, నాకు ఎవరు అక్కర్లేదు, గురువు అక్కర్లేదు అనుకోలే. ఈ 6 కింద వినమ్రంగా శుశ్రూష చేస్తూ మళ్ళీ వాళ్ళ నుంచి విన్నాడు. దైవదత్తంగా భగవద్ పురాణ సంహిత సంపూర్ణ జ్ఞానం వచ్చినప్పటికీ కూడా, పురాణ సంహిత జ్ఞానం మొత్తం వచ్చినప్పటికీ కూడా సూత గోస్వామి ఈ 6 దగ్గర వినమ్రంగా మొత్తం పురాణ సంహితలన్నీ కూడా అధ్యయనం చేయడం. అంతేకాకుండా ఆయన ఇంకొక మహనీయుడి దగ్గర సంపూర్ణ భాగవతాన్ని విన్నాడు. ఆయనే శుకదేవ గోస్వామి. ఈ 6 దగ్గర పురాణాలు వినడం ఒక ఎత్తు అయితే, శుకదేవ గోస్వామి దగ్గర, ఎప్పుడైతే శుకదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు గంగా నదీ తటంలో భాగవతం చెప్తున్నప్పుడు ఆ సమయంలో విన్నది విన్నట్టు గుర్తుపెట్టుకున్నటువంటి మహనీయుడు. ఎందుకు అట్లా శక్తి వచ్చింది? ఎందుకంటే బలరాముడి యొక్క అపారమైన అనుగ్రహం, బలరాముడి యొక్క అపారమైన ఆశీర్వాదం లభించింది. అందుకోసమే బలరాముడు అంటే ఆది గురువు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. నయమాత్మ బలహీనేన లభ్య, ప్రభుపాల వారు చెప్తుంటారు ఇదే. ఎవరికైతే బలరాముడి యొక్క అనుగ్రహం లభించదో వారికి శాస్త్రం యొక్క అనుగ్రహం, వారి యొక్క శాస్త్రావగాహన ఎప్పటికీ కలగదు. అదృష్టవశాత్తు, భాగ్యవశాత్తు సూత గోస్వామికి బలరాముడి యొక్క ప్రత్యక్షమైనటువంటి అనుగ్రహం లభించింది, స్పెషల్ అనుగ్రహం లభించింది. అందుకోసమే ఎప్పుడైతే శుకదేవ్ గోస్వామి ముఖతః భాగవతం 7 రోజులే విన్నాడు అంత, ఆయన 7 రోజులు అంతే. విన్నట్టు గుర్తుపెట్టుకున్నాడు. గుర్తుపెట్టు మొత్తం శక్తికి రావడానికి కారణం ఎవరు అంటే బలరాముడు. కాబట్టి మనందరం కూడా ఒకసారి బలదేవుడికి నమస్కారం చేద్దాం. ఆ బలరాముడి యొక్క అనుగ్రహం వలనే సూత గోస్వామి భాగవతాన్ని మొత్తం గుర్తుపెట్టుకోగలగడం. ఎప్పుడైతే నైమిషారణ్యంలో శౌనకాది ఋషి అడిగినప్పుడు అందరికి చెప్పగలగడం జరిగింది. కాబట్టే మనకందరికీ భాగవతం వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా బలరాముడు కనిపించగానే స్వామి నీ అనుగ్రహం వల్లనే భాగవతం వినగలుగుతున్నాం అని నోరారు అనాలి. అప్పుడే మనం ఆ కృతజ్ఞత చెప్పుకున్నట్టు. ప్రభుపాదుల వారికి ఆ కృతజ్ఞత చెప్పాలి, తర్వాత బలరాముడికి చెప్పాలి, శుకదేవ గోస్వామికి చెప్పాలి, వ్యాసుల వారికి చెప్పాలి, గురు పరంపరకు చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? ఇంతమంది అనుగ్రహం వల్ల మనకు ఇప్పుడు మన ముందుకి మంచి ప్రసాదం ప్లేట్ వస్తుందంటే ఆ ప్రసాదం ప్లేట్ వెనక ఎంతమంది ప్రయత్నాలు చేస్తే ఇక్కడ దాకా వచ్చింది. దాంట్లో పప్పులు పండించేవాడు ఒకడు, కూరలు పండించేవాడు ఒకడు, అన్నం పండిస్తున్నవాడు ఒకడు, దాని మరలో ఆడిచ్చి బియ్యం తయారు చేసిన వాడు ఒకడు, దాని షాపులో పెట్టిన వాడు ఒకడు, షాపు నుంచి కొనుక్కొచ్చిన వాడు ఒకడు, ఇంట్లో పట్టుకొచ్చి వండిన వాళ్ళు ఒకరు, దాన్ని చక్కగా నైవేద్యం పెట్టిన వాళ్ళు ఒకరు, మళ్ళీ కంచంలో చక్కగా పెద్ద ప్లేట్ తెచ్చి పెట్టిన వాళ్ళు ఒకరు, ప్రేమగా మన ముందు పెట్టిన వాళ్ళు ఒకరు. ఆహా, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళందరికీ మన మీద అనుగ్రహం చూపించడం వల్లే ఆ ప్లేట్ ముందుకు వస్తుంది. అందుకోసమే మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవి స్వల్ప పుణ్యవర్త అని మనం అన్నాద్భవంతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేను ఈ 2 శ్లోకాలు చదువుతా రోజు. ఈ 2 శ్లోకాలు తప్పకుండా చదువుతా. ఎందుకంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్య, ఆ వర్షం కురుస్తోంది కాబట్టి అది వర్షం వస్తుంది. పర్జన్యాదన్న సంభవ అన్న యజ్ఞాద్భవతి పర్జన్యం యజ్ఞ కర్మ సమద్భవ. అట్లా వచ్చింది, ఆ ధాన్యం వచ్చింది, పంట పండింది, ఇక్కడ దాకా వచ్చింది, అన్న భగవంతుడి ప్రసాద రూపంలో వచ్చింది. అది కరెక్టే, కానీ నేను తింటే నాకు అరగాలి కదా. అరిగించేది ఎవరు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే అరిగిస్తున్నా అంటున్నాడు కృష్ణుడు. అహం వైశ్వాన. చూసారా, ఎప్పటిదాకైతే మనం ఈ కృతజ్ఞతా భావాన్ని మనం వెలిబుచ్చామో, అర్థం చేసుకోమో, అప్పటిదాకా మనలో చైతన్యం జాగృతం కాదు. కానీ ఎప్పుడైతే ఈ విషయం అర్థమైందో మన జీవితమే మారిపోతుంది. జీవితం అద్భుతమైనటువంటి మరుపులు జరుగుతుంది, చాలా అద్భుతమైన మరుపులు. అవన్నీ కూడా పరమానందానికి కారణమయ్యే మరుపులు. అయితే ఇక్కడ
శౌనకాది ఋషులకు ఈ సూత గోస్వామి యొక్క ఈ మహిమ బాగా తెలుసు. ఇంతటి మహానుభావుడు ఈయన సామాన్యుడు కాదు, మహానుభావుడు, ఇవన్నీ తెలుసు. అందుకోసం ఆయన రాగానే ఏమాత్రం సమయాన్ని వృధాపరచకుండా, ఎటువంటి అవకాశాన్ని జార విడుచుకోకుండా, అందుకో సాధారణంగా మనం ఎవరైనా పెద్దవాళ్ళకి వచ్చి కానీ గురువులకు పెద్ద వస్తే అజ్ఞానంతో మాట్లాడుతాం. ప్రభుజీ హౌ ఆర్ యూ అంట, ఎప్పుడంటే ప్రశ్న అడగద్దు. గురు మహారాజ్ హౌ ఆర్ యూ, ప్రభుజీ హౌ ఆర్ యూ, ఈ ప్రశ్నలు సాధువులు వచ్చినప్పుడు వేయవలసిన ప్రశ్న అది కాదు. హౌ ఆర్ యూ అనేది బయట వాళ్ళని అడగండి, సాధువులు ఎప్పుడు అడగకండి. నువ్వు బాగలేవు కాబట్టే వాళ్ళు సాధువులు వచ్చారు, నువ్వు ఆ సాధువుని అడుగుతున్నావు అని ఎప్పుడు ఏ విధంగా అంటే, నువ్వు రోగివి, రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ జీ హౌ ఆర్ యూ అడిగావు అనుకో, వాట్ ఈజ్ మీనింగ్? అది పరిస్థితి. మనం సాధువులని హౌ ఆర్ యూని అడగకండి. హౌ ఆర్ యూ అనే ప్రశ్న ఓన్లీ బద్ధ జీవుల కోసం. చెప్పండి స్వామి, బికాజ్ ఐఎమ్ నాట్ గుడ్ మీరందరూ వచ్చారు, ఊరకరారు మహాత్ములు. ఆహా, మీరు కదిలి వచ్చారు అంటే మా ఇంటికి నాలో రోగం ఉందని మీకు అర్థమైంది, నా రోగాన్ని నయం చేయడానికి వచ్చిన డాక్టర్లు మీరు అనండి, ఏదైనా అనాలనుకుంటే, లేకపోతే నమస్కారం పెట్టండి, కానీ హౌ ఆర్ యూ మాత్రం అనకండి. ఇది గుర్తుంచుకోండి. వాళ్ళు కూర్చోబెట్టిన దానికి ఈ బ్యాక్గ్రౌండ్ అనమాట, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళకి అంతటి సంపూర్ణమైన జ్ఞానం ఉంది ఈయన మహానుభావుడు అని. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ ఉండడం ఒకటి, మన వాచ, మన యొక్క భావాన్ని వెలిబుచ్చడం కూడా ఒకటి. ఆ మనసులో ఉంటే చాలు అంటే, ఇప్పుడు చాలామంది ఉంటారు భక్తి 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 అంటుంటారు. భక్తి అంటే అట్లాగే గంటల కొద్ది వినాలా, ఒకసారి మనసులో కృష్ణారామ అనుకుంటే అయిపోదా అంటారు. ఏమిటి భక్తి అంటే అన్సేవ్ చేయాలా, ఒక అగరబత్తి వెలిగి సరిపోదా, మనసులో ఉండాలి భక్తి అంటే. మరి మనసులోనే భక్తి ఉందండి. సపోజ్ ఆ పతి మీద కూడా ఆ పత్నికి మనసులోనే భక్తి ఉంది, ఆయన కావాల్సిన వంటకాలు చేయట్లేదు, ఆయన ఒప్పుకుంటాడా? ఎవరైతే ఆ భర్త ఉన్నాడో అంటున్నాడు, ఏంటి భక్తి అనేది మనసులో ఉండాలి, అదేంటి ఇట్లా బయటకు చూపించాలి అంటున్నాడు. సపోజ్ ఆయన భార్య కూడా భక్తిని తన మనసులోనే పెట్టుకుంది, బయటికి ఏం వంట చేయట్లేదు, ఆయనకి ఇష్టమైనటువంటి మిరపకాయ బజ్జీలు చేయట్లేదు, ఇవన్నీ ఉందనుకోండి, ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అంటే మనసులో ఉన్న విషయాన్ని మనం మనస వాచ కర్మణ మనం వెలిబుచ్చాల్సిందే. ఇది అనివార్యమైన కార్యక్రమం. పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు, గురువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని మనసారా మనం కీర్తించాలి. దాన్ని కూడా వాళ్ళలో ఉన్నటువంటి మహిమలు, వాళ్ళకు ఉన్నటువంటి సద్గుణాలు మనకు తెలిసినప్పుడు చేయగలం కదా. ఆ సద్గుణాలు మనకు తెలియనప్పుడు ఎట్లా చేస్తాం? కానీ ఇక్కడ శౌనకాదృష్టికి బాగా తెలుసు ఆయన మహిమ. త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘా ఆఖ్యాత్యాప్యనిధీతాని ధర్మశాస్త్రాన్ని యాన్యుత. పురాణాని ఇతిహాసాని ధర్మశాస్త్రాన్ని అనగా త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘా. ఓ అనఘా, మొట్టమొదటి అన్నాడు. అనఘ అంటే ఓ పాపరహితుడా, ఓ పుణ్యచరితుడా అని చెప్తున్నాడు వాళ్ళు. అనఘ అంటే పాపరహితుడు అంటే, మీరు పాపరహితులు అని చూడండి. మహానుభావుని పిలిచి, స్వామి మీరు పాపరహితులు. అనఘా, ఓ అనఘా నువ్వు పాపరహితుడివి. మీరు పురాణాలలో, ఇతిహాసాలలో, ధర్మశాస్త్రాలలో వీటన్నిటి కూడా చక్కగా అధ్యయనం చేశారు, చక్కగా వివరించారు. చూసారు అంటే ఏంటి? ఎవరినైతే మేము ఇప్పుడు వ్యాసాసనంలో కూర్చోబెట్టామో, మేమేదో తెలివి తక్కువ వాళ్ళమే చేయట్లేదు, చాలా తెలివితో చేస్తున్నాం ఈ పని. ఆ వచ్చిన ఎవరు చేస్తా ఆయన చెప్తున్నాం, మీరు మహానుభావులు, మీరు పాపరహితులు, మీరు ధర్మశాస్త్రాలు చదివారు, తర్వాత ఇతిహాసాలు చదివారు, తర్వాత పురాణాలు చదివారు. చదవడే కాకుండా వాటిని బోధించారు. అంతటి మహానుభావులు మీరు. పాపరహితులు కాబట్టే మిమ్మల్ని మేము నిరభ్యంతరంగా ఆదరంతో వ్యాసాసనంలో కూర్చోడానికి చెప్పబడుతున్నాం. అందుకని ప్రభుపాదుల వారు ఈ పర్పోర్ట్లో భాష్యంలో రాస్తూ, గోస్వామి అయిన వాడు
ఈ పాపాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా 4 పాపాలు దూరంగా ఉండాలి. ఏమిటంటే మాంసభక్షణ చేయకపోవడం, వ్యభిచారం చేయకపోవడం, మద్యపానం చేయకపోవడం, జూదానికి దూరంగా ఉండడం. ఈ 4. బంగారానికి కూడా దూరంగా ఉండాలి. అత్యాశ ఉండద్దు, ధనం మీద ఆశ ఉండద్దు. ఈ 4 పాపాల నుంచి దూరంగా ఉన్నవాడే వ్యాసాసనం మీద కూర్చోవాలి. అంతేకాకుండా ఆ వ్యాసాసనం మీద కూర్చున్న వ్యక్తి ఒక చాలా పవిత్రుడే, కానీ పురాణాలు తెలియవు, ఇతిహాసాలు తెలియవు, ధర్మశాస్త్రాలు తెలియదు, వాడిని కూర్చోబెట్టదు. వాడిని కూర్చోబెడితే వాడు ఏదో నోటికొచ్చి చెప్తాడు. మంచివాడైనా సపోజ్ డాక్టర్ చాలా మంచివాడే అండి, కానీ వైద్యం రాదు, వెళ్తారా? వెళ్ళరు. మంచిదనం అని మంచిదనం మంచిదే, కానీ మంచిదనం పాటు జ్ఞానం కూడా ఉండాలి, నైపుణ్యం కూడా ఉండాలి. కాబట్టి ఇక్కడ అందుకు ప్రభుపాలు రాస్తూ ఆఖ్యాతాన్యప్యధీతాని అని చెప్పారు. దీంట్లో ప్రభుపాల వారు భాష్యంలో రాస్తూ వినడం, ప్రవచించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అధ్యయనం కూడా మంచిదే, కానీ వినడం, అధ్యయనం, ప్రవచించడం అనే 3 విషయాల్లో వినడం, ప్రవచించడం అనేది చాలా ముఖ్యమైన విషయాలు. ఎందుకంటే ఈ వినడం, ప్రవచించడం ద్వారానే జ్ఞానం మరీ ఎక్కువ వృద్ధి చెందుతుంది. అంటే వినడం అనేది శ్రవణం కింద వస్తుంది, ప్రవచించడం అనేది కీర్తన కింద వస్తుంది. ఇదే భాగవత విధి. శ్రవణం, కీర్తన, విష్ణు స్మరణం, ఈ 3 ఉంటాయి. కాబట్టి ఇది మన భాగవత విధి. కాబట్టి ఎవరైతే స్పష్టంగా వింటున్నారో, తర్వాత చదివి చెప్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారో, వినమ్రులే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో, వాళ్ళు కరెక్ట్గా భాగవత విధిలో ఉన్నట్టు. అయితే మీరు అటువంటి పనులు చేశారు అని చెప్పి ఆయన చెప్తున్నారు అన్నమాట. మీరు అటువంటి కార్యాలు చేశారు. అంతేకాకుండా యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణ. స్వామి ఇంతేకాదు, మీరు పాపరహితులు, తర్వాత ఇవే కాదు, మీకు భగవాన్ బాదరాయణ, ఇక్కడ భగవంతుడిని చెప్పి పదం కూడా వాడడం జరుగుతోంది వ్యాసుల వారికి. భగవాన్ బాదరాయణుడు వ్యాసుల వారు రాసినటువంటి శాస్త్రాలన్నీ కూడా మీకు తెలుసు. అంతేకాకుండా అంజేచమునయ సూత పరావర విదుహు. ఇంతేకాదు, వ్యాసుల వారి యొక్క రచనలే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరంటే గౌతముడు, కణాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు, ఇంత వేరే 6 కూడా ఉన్నారు. ఈ 6 యొక్క అంటే వాళ్ళు అంటే ఇహలోక జ్ఞానం, పరలోక జ్ఞానం. అంటే ఈ జగత్తులో ఉన్నప్పుడు కూడా కొంత జ్ఞానం కావాలి. సపోజ్ వైద్య విజ్ఞానం, ఇప్పుడు వైద్యశాస్త్రం తెలియాలి. ఇప్పుడు మనం సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యశాస్త్రం తెలియాలి. మరి భగవద్ధామానికి వెళ్ళాలంటే అప్పుడు మనకు భక్తి శాస్త్రం తెలియాలి. కాబట్టి మన వైద్యశాస్త్రం అవసరమే, భక్తి శాస్త్రం కూడా అవసరం. పరావర విదుహు. కాబట్టి మీరు వ్యాసుల వారి విషయాలే కాకుండా, వ్యాసుల వారు రచించిన విషయాలే కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే కణాదుడు, కపిలుడు, పతంజలి, అష్టావక్రుడు, గౌతముడు వీళ్ళన్నీ చేశారో వాళ్ళందరూ కూడా భౌతిక జగత్తుకు సంబంధించిన విషయాలు చెప్పారు. కానీ మీకు అవి కూడా తెలుసు. ఇంతేకాకుండా మీలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీలో ముఖ్య విషయం అది మాకు బాగా నచ్చుతుంది. అదేమిటంటే మీరు ప్రతిదీ కూడా మీ గురువులకి సంతృప్తిని కలిగించి నేర్చుకున్నారు. ఇది ముఖ్యమైన విషయం. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురో తస్యేతే కదిద హ్యార్థే ప్రకాశంతే మహాత్మన. ఎవరి హృదయంలో అయితే భగవంతుడికి ఎంత స్థానం ఉంటుందో గురువు కూడా అంతే స్థానం ఉంటుందో. వినండి, చాలా కేర్ఫుల్గా వినండి, జాగ్రత్తగా సావధానంగా వినండి. ఎవరి హృదయంలో అయితే భగవంతుడికి ఎంత స్థానం ఉంటుందో అంతే సమానమైన స్థానం గురువు కూడా ఉంటుందో అటువంటి మహనీయుడికే వేదశాస్త్రాలు హృదయంలో వెల్లడి అవుతాయి. ఇది రహస్యం. అనుకోవద్దు, మాకు ఎంతకీ అర్థం కావట్లేదండి భాగవతం, మాకు ఎంతకీ అర్థం కావట్లేదు భగవద్గీత. కొంతమంది నాకు భగవద్గీత అంతా తెలుసండి అనేవాళ్ళు ఉంటారు, మాకు ఏమి అర్థం కావట్లేదు అన్నవాళ్ళు ఉంటారు. ఇద్దరు కూడా ఎవరైతే మహనీయుల ముందు ఉంటే ఇద్దరు కూడా బాలులాగానే కనిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే భగవద్గీత చెప్పడం మొదలుపెట్టగానే నేను ఆయన కంటే ఎక్కువ బాగా చెప్తున్నా, మా గురువుగారి కంటే కూడా ఎక్కువ చెప్తా అట్లా అంటుంటారు. గురువుని మించిన శిష్యుడు. ఆ గురువుని మించిన శిష్యుడు అనేది సినిమాల్లో పనికొస్తుందేమో కానీ, బయట పనికొస్తుందేమో కానీ ఆధ్యాత్మిక రంగంలో ఏమాత్రం పనిచేయదు. గురువు మెచ్చిన శిష్యుడు కావాలి.
గురువుని మించిన శిష్యుడు కాదు, గురువు మెచ్చిన శిష్యుడు. గురువు మెచ్చిన శిష్యుడు ఎవరు అంటే, గురువు మెచ్చిన శిష్యుడు ఎవరు అంటే ఎవరైతే గురువును భగవంతుడి సమాన స్థానంలో హృదయంలో నిలుపుకుంటాడో. అది తెలిసిపోతుంది గురువుకి. ఎట్లా తెలిసిపోతుంది? అప్పుడు గురువు మెచ్చిన శిష్యుడు. ఆ గురువు మెచ్చిన శిష్యుడు హృదయంలోనే గురువు తస్యేతే కథయ యాదే ప్రకాశంతే మహాత్మన. అప్పుడు తత్వజ్ఞానం శాస్త్రజ్ఞానం వెల్లడవుతుంది. అది నేర్చుకోవేతే శాస్త్రజ్ఞానం అనేది చెవుల ద్వారా పోదు, అది లోపల నుంచి ప్రకాశించాలి. అది వాళ్ళకి. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీరు అంతటి మహాత్ములు, సూత గోస్వామి మీరు అంతటి మహాత్ములు, మీరు మీ గురువులందరి దగ్గర చాలా వినమ్రంగా వేతత్వం సౌమ్య. మీరెంత సౌమ్యులంటే ఎంత నెమ్మదిగా, ఎంత ప్రశాంతంగా, ఎంత వినమ్రులుగా గురువులందరి దగ్గర నేర్చుకున్నారు. అయితే గురువులు ఏంటి, ఎవరైతే వినమ్రంగా ఉంటారో వాళ్ళకి తమకున్నదంతా నేర్పిస్తారు, ఉన్నదంతా నేర్పిస్తారు వాళ్ళు. కాబట్టి మీరు వినమ్రులుగా ఉన్నారు కాబట్టి వేతత్వం తత్సర్వం తత్వస్తద్ అనుగ్రహాత్, వారి అనుగ్రహం వలన మీరు బ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. కాబట్టి ఆ గురువుల నుంచి వినమ్రంగా వారైతే మీకు వెల్లడిచేశారో అది మేము తెలుసుకుందాం అనుకుంటున్నామండి. అది చూస్తే అంటే మెల్లగా పట్టుకొస్తున్న రహస్యానికి. ఎందుకు మేము కూర్చోబెట్టాము, దాని రహస్యం ఏంటి, మీరెంతటి మహానుభావులు, మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే మాకు కొన్ని పనులు ఉన్నాయండి మీతోటి, మీ నుంచి మేము కొంత నేర్చుకోవాలి, అది చెప్తున్నాం. అది కదా ఆ విధంగా అంటే ఈ విధంగా పట్టుకొస్తున్నాం. చూడండి, ఆ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి, ఎంత వినమ్రంగా ఉండాలి, ఎంత ప్రయత్నించాలి, ఎంత తపన పడాలి. అంత తపన పడితేనే, అది వాళ్ళ హృదయంలోకి వెళితేనే అప్పుడు వస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే అని చెప్పి అసలు కథలోకి దిగారు. అసలు కథలో దిగుతూ వాళ్ళు అప్పుడు 6 ప్రశ్నలు అడిగారట. 6 ప్రశ్నలు అడిగారు. ఆ 6 ప్రశ్నలు అడగతంతో భాగవతం మొదలైంది. ఇది రహస్యం. ఈ విధంగా మొట్టమొదలు వక్త యొక్క మహిమను వాళ్ళు చక్కగా వర్ణిస్తూ మహాశయ మహానుభావ, ఓ పాపరహితుడా, అన్ని రకరకాలు చెప్తూ వచ్చి మీరైతే శాస్త్రీయంగా మీ గురువుల నుంచి ఏం నేర్చుకున్నారో అది చెప్పండి అని చెప్తూ తమ సందేహాలని, తమ ప్రశ్నని అడగ మొదలుపెట్టారు. అందుకోసమే మొదటి అధ్యాయం పేరు ఋషుల ప్రశ్నలు. భాగవతంలోని ప్రథమ స్కందంలోని ప్రథమ అధ్యాయం పేరు ఋషుల ప్రశ్నలు. ప్రశ్నలతో మొదలైంది భాగవతం. ఎన్ని ప్రశ్నలు ఏమంటే 6 ప్రశ్నలు. 6 ప్రశ్నలు అడిగారు అనమాట. ఆ మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతత శ్రేయ తన్న సంశితుమర్హసి పుంసామేకాంతత శ్రేయ అని వాళ్ళు ప్రశ్న అడిగారు. అంటే మానవులకు సంపూర్ణమైన శ్రేయస్సు ఏమిటి? మొట్టమొదటి ప్రశ్న. మనుషులందరికీ పరమ శ్రేయంబని. ఈ తెలుగులో మీకు అర్థం కావాలంటే చిన్న, మనుషులందరికీ పరమ శ్రేయంబని దేనిని మీరు నిర్ణయించితిరో. మనుషులందరికీ పరమ శ్రేయంబని దేనిని మీరు నిర్ణయించితిరో. అది అందరికి సులభగ్రాహ్యమగు రీతిలో వివరింపు మావో సూత గోస్వామి. ఇలా అడిగారు. ఏదైతే మానవులకు పరమ శ్రేయ, పుంసామేకాంతత శ్రేయ, మానవులకు పరమశ్రేయమైనది ఏమిటో అది మీరు నిర్ణయించారు. అది మా అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పండి. ఓ ఆయుష్మంతుడా, తత్రతంత్రాంజుసాయుష్మన్. చూడండి,
ఎంత చక్కగా దీవిస్తున్నా, ఓ ఆయుష్మాన్, ఆయుష్మంతుడా, ఈ విషయం మాకు చెప్పు. అంటే జనులకు పరమశ్రేయు. ఈ శ్రేయస్సు ప్రేయస్సు అనేవి రెండు రకాలు ఉన్నాయి. శ్రేయస్సు అనే రెండు రకాలు ఉన్నాయి. ఏమిటంటే శ్రేయస్సు అంటే రేపటి గురించి కూడా ఆలోచించేది శ్రేయస్సు. ప్రేయస్సు అంటే ఇవాళ గురించి ఆలోచించ కాదు, ఈ పూటకు మాత్రమే నేను ఆలోచిస్తున్నా. మాకు ఇప్పుడు నేను పొద్దున పూట ఇది తింటున్నా, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఈ పూట తింటే చాలు, ఇది నేను తిని చచ్చినా పర్వాలేదు, నేను తిని ఒక 2 గంటల్లో పోయినా పర్వాలేదు అన్నాడు అనుకోండి. అంటే ఏంటి, వాడు ఈ పూటకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. అది ప్రేయస్సు. కానీ తింటున్న చాలా హాయిగా ఉంటుంది, ఈ హాయి తర్వాత 2 గంటలు చచ్చినా పర్వాలేదు అంటున్నాడు వాడు. అంటే ఏంటి, వాడు ఈ పూటకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. అది ప్రేయస్సు. ఇప్పుడు కాదు, నాకు రేపటికి కూడా నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎల్లుండి కూడా ఆరోగ్యంగా ఉండాలి అని ఎవడైతే ఆలోచిస్తున్నాడో అది శ్రేయస్సు. ఎప్పుడైతే మనం మానవ జన్మ, రాబోయే జన్మ కూడా నాది శ్రేయోకరంగా ఉండాలి, కృష్ణ భక్తితో నిండి ఉండాలి, భక్తి శోకమోహ భయాలకు నా జన్మ దూరంగా ఉండాలి అని ఎవరైతే సంకల్పిస్తారో అటువంటి వాళ్ళు ఆలోచించేది వాళ్ళు అనుకునేది శ్రేయస్సు. అయితే నిజమైన శ్రేయస్సు ఏమిటి? పుంసామేకాంతత శ్రేయ తన్న సంశితుమర్హసే. మీరు దాన్ని చెప్పండి. భవతా యద్వినిశ్చితం అంజస అంటే సులభంగా. అందుకోసం మీరు ఈ శ్లోకాలు చదువుతున్నప్పుడు ముఖ్యంగా ఈ మొదటి ప్రశ్న అనేది మొదటి అధ్యాయంలోని 9వ శ్లోకం. మొదటి అధ్యాయంలో 9వ శ్లోకం అనేది మొదటి ప్రశ్న. ఇంకా భాగవతం రాస్తున్నప్పుడు ఇట్లా మీరు టిక్కులు పెట్టుకోవాలన్నమాట. చూడండి, అట్లా ఇది ఈ శ్లోకంలో ఇది మొదటి ప్రశ్న అడిగారనమాట అని అట్లా మీరు పెట్టుకోవాలన్నమాట. అంటే అప్పుడు అధ్యయనం జరుగుతుంది. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, మనం పూర్వజన్మ గురించి ఎప్పుడు మాట్లాడం, రాబోయే జన్మల గురించి ఎప్పుడు మాట్లాడం. మనం ఏమనుకుంటాం, అనుకోకుండా మన కృష్ణ భక్తి వచ్చేసింది కాబట్టి ఈ జన్మ కాగానే మనం గోలోకంకి వెళ్ళిపోతాం. ఇది భావన, ఇది కోరిక కూడా కావచ్చు, కానీ సత్యమా? ఆలోచించాలి. చైతన్య మహాప్రభు అనలేదు, మమ జన్మని జన్మనేశ్వరే భవతాద్భక్తిరహైతుకి త్వయి. చైతన్యం సాక్షాత్తుగా భగవంతుడు చైతన్య మహాప్రభు చెప్తున్నారు, నాకు జన్మ జన్మలు కావాల్సింది నీ అహేతుకమైన భక్తి కృష్ణ. ఒకటి గుర్తుంచుకోవాలి, భాగవతం చెప్పబడినటువంటి అద్భుతమైన రహస్యం అదేమిటి అంటే, 10 సంవత్సరాల కిందట వసంత ఋతువు ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా వసంత ఋతువు ఆ విధంగానే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత వసంత ఋతువు అట్లాగే ఉంటుంది. ఆ సమయంలో కోకిలలు పలకడం, మామిడి లేత చిగుళ్ళు రావడం, చెరుగడ్డలు రావడం, తర్వాత వేప పూలు పోయడం, ఇవన్నీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండడం, వేడిగా ఉండదు, చల్లగా ఉండదు, రకరకాల ఈ విధంగా కొన్ని లక్షణాలు ఉంటాయి వసంత ఋతువుకి. అది ఏ విధంగా ఉందో 10 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వసంత ఋతువు యొక్క లక్షణాలను బట్టి 100 సంవత్సరాల కింద కూడా ఈ వసంత ఋతువు ఇలాగే ఉండొచ్చు అన్నమాట. 100 సంవత్సరాల తర్వాత కూడా వసంత ఋతువు ఈ విధంగానే ఉంటుందన్నమాట అని మనం అంచనా వేయచ్చు అని భాగవతం చెప్తోంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు మనిషికి ఒక రకమైన జీవితం ఉంటే 10 జన్మల కింద కూడా ఈ విధంగానే ఉందన్నమాట. 10 జన్మల తర్వాత లేదా 100 జన్మల తర్వాత కూడా ఈ విధంగానే ఉండబోతుందన్నమాట అని మనం ఇప్పుడున్న జన్మను బట్టి నిర్ణయించవచ్చు అని భాగవతం చెప్తోంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు కొంతమందికి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుండొచ్చు. ఏ జన్మలో చేసుకున్న పాపమో అంటారు. ఏ జన్మలో కాదు, నువ్వు పోయిన జన్మలో కూడా ఈ విధంగానే అనుభవించావు.
కొంతమంది వియోగంతో దుఃఖపడుతుంటారు. ఒకసారి ఏమో పుత్ర వియోగం, ఒకసారి ఏమో మిత్ర వియోగం, ఒకసారి ఏమో పతి వియోగం, ఒకసారి ఏమో సతీ వియోగం. వియోగ దుఃఖం ఎప్పటికీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ వియోగ దుఃఖం కలుగుతుంటే నీకు అనంతంగా అదే వియోగ దుఃఖం కలుగుతోంది అన్నమాట గుర్తుంచుకోవాలి. కొత్తగా వస్తున్నది ఏమీ లేదు. మనకు నిన్న ఏ విధంగా ఉన్నామో ఇవాళ అలాగే ఉన్నాం, రేపు కూడా అలాగే ఉంటాం. నిన్న పరమ దరిద్రుడుగా ఉన్నవాడు ఇవాళ కోటీశ్వరుడు అవుతాడా? ఇవాళ పరమ దరిద్రుడుగా ఉన్నవాడు రేపు కోటీశ్వరుడు అవుతాడా? కాడు. దానికోసం వాడేదైనా ప్రత్యేక నిన్న లేడు, ఇవాళ లేడు, కానీ ఇవాళ అనుకోకుండా ఒక రకమైన వేరేది ప్రయత్నం చేస్తే రేపు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ప్రయత్నం చేయకపోతే ఇవాళ దరిద్రుడో రేపు కూడా దరిద్రుడే, నిన్న కూడా దరిద్రుడే. సో అదేవిధంగా ప్రస్తుతం ఒక రకమైన జీవితం నడుస్తుంది. దాంట్లో సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, రకరకాలు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఇటువంటి ఫ్రేమే. కానీ ఆ ఫ్రేమ్లో మొహాలు మారినాయి, బట్టలు మారినాయి, ఇళ్ళు మారినాయి, అవి మారినాయి. కానీ జీవుడు, వాడి లక్షణాలు, వాడి యొక్క సుఖ దుఃఖాలు మాత్రం ఒకటే. 10 జన్మల కింద అదే, రాబోయే 10 జన్మల తర్వాత కూడా అదే. ఈ జన్మలో కనుక మార్చకపోతే అది అట్లాగే ఉంటుంది. కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా నష్టాలే, కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా దుఃఖాలే, కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా పిల్లలకు పెళ్ళిలే కావు, కొంతమంది ఏది చేసినా కూడా వాళ్ళని అందరు తిడుతూనే ఉంటారు, కొంతమందికి పట్టితేనే బంగారం. ఎందుకు జరుగుతుంది అంటే అది కంటిన్యూషన్ ఆఫ్ లైఫ్స్. ఇది అర్థం చేసుకోండి. కాబట్టి ఎవడైతే, ఇది నేను చెప్తున్న విషయం కాదు, ఇది భాగవతంలో చెప్పబడిన విషయం. దాంట్లో శ్రీ ప్రభుపాల వారు పర్పోర్ట్ రాస్తూ గత జన్మల గురించి తెలుసుకోవడం పెద్ద శ్రమ, కఠినమైన విషయం ఏమీ కాదు అని రాస్తారు. ఫస్ట్ రాస్తాడు, గత జన్మల గురించి తెలుసుకోవడం కఠిన విషయం ఏమీ కాదు అని స్పష్టంగా రాస్తారు భాష్యంలో. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు జీవితంలో జరుగుతున్న విషయాల్లో ఏది మనకు కావాలి, ఏది వద్దు, ఏది బాగా కావాలి, ఇప్పుడు ఇంత ఉంది కానీ ఇది పెరగాలి, ఇది ఇట్లా ఉంది తగ్గిపోవాలి అని అనుకుంటే అప్పుడు శ్రేయస్సు గురించి ఆలోచించాలి. అప్పుడు జీవితాన్ని మార్చాలి. మార్చినప్పుడు ఈ ఫ్రేమ్ మారిపోతుంది, ఈ ఫ్రేమ్ మారుతుంది. కానీ అదే లేకుండా ఇప్పుడు వచ్చాను జపం చేస్తున్నా కాబట్టి గోలోకంగా పోతా అని ఎక్కడికి పోకుండా ఇప్పుడు ఎట్లా సాగుతుందో అట్లాగే సాగుతుంది. ఈ లోపల ఏమైనా గొడవలు చేస్తే మాత్రం అది ఇంకా పతనం చెందుతుంది, ఇంకా ఎక్కువ దుఃఖాలు వస్తాయి. ఇంతకంటే లేదు. ఇది రహస్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి పుంసామేకాంతత శ్రేయ. కాబట్టి పరమశ్రేయం ఏమిటి అంటే ఏంటి? రాబోయే జన్మకు ఏ విధంగా ఉండాలి, రాబోయే జన్మలకు ఏ విధంగా ఉండాలి, పరమశ్రేయం అంటే ఏమిటి అది మా చెప్పండి అని వాళ్ళు ప్రశ్నించాలి. మేము ఎందుకు అడుగుతున్నాం ఈ ప్రశ్న? వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఎందుకు అడుగుతున్నాం ఈ ప్రశ్న, మాకు పరమశ్రేయం గురించి చెప్పండి అని ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడున్నటువంటి జనులు ముఖ్యంగా కలియుగంలో వాళ్ళు ఎటువంటి అంటే వాళ్ళకు ఆయుష్ చాలా తక్కువగా ఉంది. ప్రాయేణల్పాయుసభ్య. ఈ కలియుగంలో మానవులకు ఆయుష్ చాలా తక్కువగా ఉంది. ఈ ఆయుష్ తక్కువగా ఉన్నది తినడానికి లేక కాదు, తినడం ఎక్కువై. దాని ప్రభుపాలో వారు ఏం వస్తున్నా అంటే అధిక ఆహారము, అధిక ఇంద్రియ భోగము, అధిక పరాధీనత, కృత్రిమమైన జీవనం, ఈ 4 రకాలు. ఈ 4గింటి వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఒకటేమో అధిక భోజనం. అందుకోసం మన ఆచార్యులు చెప్పారు, అత్యాహార ప్రయాసశ్చ ప్రజల్పో నియమాగ్రహ జనసంగస్య లౌల్యంచ షడ్భిర్భక్తి వినశ్యతి. ఈ శ్లోకం అందరికీ వచ్చు, కానీ అత్యాహారాన్ని నియమిస్తున్నది ఎవరు చెప్పండి? ఫస్ట్ ఎవరికైతే పొట్టలు పెరగలేదో వాళ్ళే నిజమైన ఉన్నట్టు గుర్తుంచుకోవాలి. అందుకోసం ఎప్పుడు కూడా మన భక్తి సిద్ధాంత ఠాకూర్లు కూడా లావాన్ సిస్టర్ని చూసి ఆయన బాధపడేవాడు. ఏమిటి నేను వైరాగ్యులను తయారు చేద్దామంటే వీళ్ళందరూ భోగులు తయారవుతున్నారని చెప్పి ఆయన బాధపడేవాడు. సో అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధిక పరాధీనత. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆటో అని పిలుస్తాం, లేకపోతే దాన్ని ఎత్తాలంటే ఒక పనివాడు కావాలి, ఇది చేయాలి. అది పరాధీనత, అధిక పరాధీనత. తర్వాత కృత్రిమ జీవనం. ఈ 4గింటి కారణంగా మనుషులకి ఆయుష్ తగ్గిపోతుందని చెప్పి ప్రభుపాల వారు దీనిలో భాష్యంలో రాశారు. ప్రాయేణల్పాయుసభ్య. తర్వాత మంద అంటే చాలా బద్ధకస్తులు.
వీళ్ళ బద్ధకం ఎటువంటి అంటే డబ్బు సంపాదించడానికి కూడా వాళ్ళకి బద్ధకమే. అంటే కొంతమంది అనుకోవచ్చు భక్తి చేయడం అంటే కష్టం అండి, ఓకే మళ్ళీ డబ్బు సంపాదించు అని, అది కూడా పని చేయబుద్ధి కాదు. అంటే వాళ్ళకి భౌతిక రంగంలో కూడా వాళ్ళకి ఈ దాన్ని ఏమంటారంటే ఆలస్యం, సోమరితనం, తర్వాత ఆధ్యాత్మిక జీవనం కూడా వాళ్ళకు సోమరితనం. ఈ విధంగా మానవ జీవితం అనేది తత్వ జిజ్ఞాసకు మాత్రమే చెప్పబడింది. ఆ తత్వ జిజ్ఞాస ఇప్పుడు లేకపోవడం వలన, ఇంద్రియ భోగమే ముఖ్యమైన కారణం కావడం వలన వాళ్ళకు దేహ స్వస్థత పోతుంది, మానసిక స్వస్థత పోతుంది. ఈ మానసిక స్వస్థత లేకపోవడం వల్లనే మందభాగ్య ఉపధృత అంటే ప్రతి ఒక్కరు కూడా అనంతమైన టెన్షన్, హృదయం మొత్తం కల్లోలంగా ఉన్నారు. మనిషికి కలియుగంలో రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ముఖ్యమైన కారణం, ముఖ్యంగా 21st సెంచరీలో మనిషి రోగాలకు కారణం వాడికి డిప్రెషన్, అంటే వాడికి యాంగ్జైటీయే కారణం. ఎప్పుడైతే మనిషి ప్రశాంతంగా ఉంటాడో వాడు 100 ఏళ్ళు సుఖంగా ఉంటాడు, వాడికి ఎటువంటి రోగాలు రావు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి ఒకటే మార్గం, కృష్ణ భక్తి ఏకైక మార్గము. భాగవతం పట్టుకోవాలి, భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి, శ్రవణం చేయాలి. ఏదో విధంగా కేన ప్రకారైన మన కృష్ణ నివేశయత్, ఏదో వాళ్ళు భాగవతం అంటారు అనమాట, ఏదో ఒకటి చేసి మనస్సును కృష్ణుడి మీద పెట్టు అని భాగవతంలో నారదముని చెప్తున్నాడు. అయితే మనస్సును ప్రశాంతంగా ఎవరైతే ఉంచగలుగుతాడో ఏదో ప్రయత్నాలు చేసి, కావాలంటే మీకు కొన్ని టెక్నిక్లు చెప్తా. సపోజ్ మనస్సు బాగాలేదనుకోండి, ఒక 5 పనులు ఉన్నాయి, 5 పనులు కనుక మీరు చేస్తే 5లో ఒకటి చేయండి, 5లో ఏదైనా చేయండి, మనస్సు కొద్ది కంట్రోల్ వచ్చేస్తుంది. నెంబర్ 1, సపోజ్ మనసు బాగాలేకపోతే కీప్ వాకింగ్, అంటే ఇంగ్లీష్లో చెప్తాను కొద్దిగా, అంటే అన్నీ కూడా 5W అన్నమాట, 5W. నెంబర్ 1 ఫస్ట్ W, కీప్ వాకింగ్. మనసు బాగాలేకపోతే అట్లాగే కూర్చొని ఆలోచిస్తూ అట్లా చేయకండి. బయటకు వచ్చి ధోతి కట్టుకోండి, లేదా ప్యాంట్ వేసుకోండి, ఏదో ఒకటి చేయండి. ఆడవాళ్ళు ఇట్లా ఉంటుంది, టేక్ ది షూస్ అండ్ జస్ట్ గో వాకింగ్, కీప్ వాకింగ్. ఎందుకంటే మనసులో ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే, అంటే మీకు కొత్తగా ఏం కనిపించవు, అవే కాబట్టి మనసు ఎటో పోతుంది, ఆలోచించి అదే విషయం కానీ ఎప్పుడైతే నడుస్తుంటే రకరకాల సీన్లు వస్తుంటాయి ఇంటి ముందర, ప్రతి అడుగుకి కొత్త సీను, కొత్త మనుషులు, ఇది కాబట్టి మైండ్ ఆటోమేటిక్ డైవర్ట్ అయిపోతుంది. కీప్ వాకింగ్. వెన్ యూ వాక్ ఫర్ హాఫ్ అన్ అవర్, 1 hour, body has to get tired, you also get tired, and mind gets refreshed, and you may get fresh new ideas. So keep walking, first principle. Next, వానాకాలం అండి, వానాకాలంలో ఎక్కడ పోతాం? ప్రభుజీ వైష్ణవ గారు మీరు చెప్పారు నడవమని, బయట ఇంత తుఫాన్లో ఎక్కడ నడుస్తాం? కానీ ఇప్పుడు తుఫాన్లో మాకు మనసు పాడైంది, ఏం చేయాలి? సెకండ్, కీప్ వర్కింగ్. సెకండ్ W, కీప్ వర్కింగ్. ఏదో ఒక పని చేయాలి, అంటే బూజు దులపడము, లేకపోతే చేయడము, లేకపోతే సోఫా క్లీన్ చేయడము, అద్దాలు క్లీన్ చేయడము, ఏదో పని. ఇంతవరకు ఎప్పుడు ఆ పనే చేయలేదు. గెట్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్. గెట్ అప్ అండ్ సీలింగ్ ఫ్యాన్ దొడవడము, ఏసీ దొడవడము, ఏదో ఒక పని, బూట్ పాలిష్ చేయడము, లేకపోతే అంట్లు దొడవడం, ఏదో ఒకటి. కీప్ వర్కింగ్. ఎప్పుడైతే ఆ పనిలో పడతామో, పని చేయాలంటే బుద్ధి పెట్టాలి, బుద్ధి పెడుతున్నారంటే మనసు పక్క పోతుంది. సెకండ్, కీప్ వాకింగ్ ఆర్ కీప్ వర్కింగ్. థర్డ్, కీప్ విన్నింగ్. ఓకే, కీప్ విన్నింగ్ మీద కీప్ రైటింగ్. ఇంకోటి అంటే ఇమీడియట్ చెప్పేది, కీప్ రైటింగ్ అంటే ఏదో రాయడం చేయాలి. కీప్ రైటింగ్. సపోజ్ ప్రభుపాద వారి పర్పోర్ట్ చదవండి, ఒకటి భాష్యం చదవండి, చదివి అది మొత్తం రాయండి. మళ్ళీ మీరు అంటే చిన్నప్పుడైతే ఏ విధంగా మన పుస్తకం చూసి రాసాము, అట్లా ప్రభుపాద వారి పర్పోర్ట్ రాయండి, చదవండి. కీప్ రైటింగ్. అట్లా మీరు ఒక అరగంట సేపు రాసేటప్పటికల్లా మైండ్ మొత్తం కూల్ అయిపోతుంది. దట్స్ ఇట్. మీకు రాయాలనిపించట్లేదు, బట్ ఆ పర్పోర్ట్ చదవండి, భాష్యం చదవండి, ఒక పుస్తకం పెట్టుకోండి, కాగితం పెట్టుకోండి, రాయండి. కీప్ రైటింగ్. హాఫ్ అన్ అవర్ రాయండి, మనసు కూల్ అయిపోతుంది.
కీప్ వాకింగ్ ఆర్ కీప్ వర్కింగ్ ఆర్ కీప్ రైటింగ్. నెక్స్ట్, లేకపోతే కీప్ విన్నింగ్. కీప్ విన్నింగ్ మీద ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి, దాన్ని నెగ్గాలి దాంట్లో. కీప్ విన్నింగ్. ఎప్పుడైతే మనం విన్నింగ్ చేస్తామో, గెలుపు పొందుతామో, గెలుపు పొందినప్పుడు మనసు ఆటోమేటిక్గా ఉత్సాహం అయిపోతుంది. ఎందుకంటే దానిలో విజయం వచ్చింది కాబట్టి బుద్ధి తేజం అవుతుంది, మనసు కూల్ అయిపోతుంది. కీప్ విన్నింగ్. చిన్న చిన్న టార్గెట్ పెట్టుకోవాలి. ఏం టార్గెట్? ఇవాళ నేను ప్రతిరోజు వాట్సాప్ కనీసం 2 గంటలు చూస్తున్నా, అలాగే ఫేస్బుక్లో నేను 2 గంటలు పేస్తున్నా. ఇవాళ నేను 1 గంట తగ్గిస్తా, నా టైంని 1 గంట తగ్గిస్తా. ఒక టార్గెట్ తగ్గిస్తాగానే 1 అవర్ మీకు వచ్చింది. ఐ వాన్ ఇట్. వెరీ గుడ్. అట్లా చిన్న చిన్న పనులు, చిన్న చిన్న విన్నింగ్ పెట్టుకోవాలి. అది మీకు పనికి వస్తుంది. ఆ విన్నింగ్ పెట్టుకోవడం వలన కీప్ విన్నింగ్. కొంచెం చిన్న చిన్న టార్గెట్స్. ఇవాళ నేను అరగంట ముందు లేస్తా. రోజు పొద్దున 5ంటికి లేస్తున్నా, 6ంటికి లేస్తున్నా. ఇవాళ 5:30కి లేస్తా. ఇవాళ నేను రోజు 11 రాత్రి 11 అయిపోతుంది. ఇవాళ 10ంటికే పడుకుంటా. చిన్న స్మాల్ టార్గెట్స్. విన్. సో కీప్ విన్నింగ్. వెన్ యూ కీప్ విన్నింగ్ ఎవ్రీ డే 3 or 4 న్యూ థింగ్స్, యువర్ మైండ్ గెట్స్ కంట్రోల్డ్. వెరీ సింపుల్. సో ఆర్ కీప్ విల్లింగ్. లాస్ట్, విల్లింగ్. ఏదైతే చేస్తున్నారో దాన్ని స్వీకరించే ప్రయత్నించండి. అవును, నేను చేస్తున్న పని మంచిదే, నేను చేస్తున్న పని నాకు లాభదాయకమే, నేను చేస్తున్న పని నేను ఆనందిస్తున్నాను. స్టార్ట్ విల్లింగ్ దట్. స్టార్ట్ విల్లింగ్. ఈ 5 పనుల్లో 1 చేసినా, 2 చేసినా, 3 చేసినా, 5 చేసినా నిశ్చయంగా మనసు నిగ్రహానికి వస్తుంది. దీన్ని మీరు తెలుసుకోండి. అయితే మానవుల కలియుగంలో ఇవన్నీ ఉండవు కాబట్టి ఆచార్యులు వాళ్ళు అడుగుతున్నారు అనమాట. పుంసామేకాంతత శ్రేయ. కాబట్టి మానవులకు ఏది పరమశ్రేయమో దాన్ని చెప్పండి అని చెప్పి స్వామి మాది ఇంకో 2వ ప్రశ్న ఉంది. ఆ 2వ ప్రశ్న ఏమిటంటే భూరీణి భూరి కర్మాణి. మా 2వ ప్రశ్న ఏమిటంటే భూరీణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశః అత సాధోత్ర తస్సారం సముద్ధృత్య మనీషియా. ఈ జగత్తులో శాస్త్రాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నింటి కూడా అధ్యయనం చేయడానికి చాలా సమయం పడుతుంది. మా కోరిక ఒకటి ఏమిటంటే ఆ శాస్త్రాల యొక్క అంత టైం లేదు కాబట్టి ఆ శాస్త్ర సారం మొత్తం కనుక చెప్పారనుకోండి మాకు చాలా లాభం. శాస్త్ర సారం చెప్పండి. బహుసంఖ్యలో నుండే ధర్మశాస్త్రంబులు, బహుశంఖ్యలో నుండే ధర్మశాస్త్రంబులు చదువంగ పట్టుగద పెక్కువ సరములు జనుల శ్రేయము కొరకు వాటి సారంబును, జనుల శ్రేయము కొరకు వాటి సారంబును రమ్యముగా చెప్పు మా సూత గోస్వామి, రమ్యముగా చెప్పు మా సూత గోస్వామి. ఈ శాస్త్రాలు ఇంత విపులంగా ఉన్నాయి. ఇంత భూరీణి భూరి కర్మాణి. భూరీణి అంటే అనేకం. భూరీణి భూరి కర్మాణి. శ్రోతవ్యాని విభాగజ. వినవలసినవైతే అనేకం ఉన్నాయి కానీ సమయం చాలా తక్కువగా ఉంది. వీళ్ళకేమో మందభాగ్యులు, దాంతో వీళ్ళకు టెన్షన్లు. కాబట్టి బ్రూహి భద్రాయ భూతానాం, భూరి భద్రాయ భూతానా అంటే సకల జీవుల యొక్క శ్రేయస్సు కొరకు. భూరి భద్రాణి భూతాయ, బ్రూహి భద్రాణి. బ్రూహి అంటే చెప్పండి. ఏనాత్మా సుప్రసీదతి. ఆ సారాన్ని చెప్పడం ద్వారా అందరి యొక్క ఆత్మలు సంతృప్తి చెందే విధంగా. మనస్సును సంతృప్తి చెందవలసిన అవసరమే లేదు. మనస్సుకు ఏదో నవ్వు మాట చెప్తే మనకు నవ్వుతారు, అయిపోయి. దానివల్ల లాభమే ఉంది. లేదా ఒక జోక్ చెప్తారు, నవ్వుతారు, లాభమే ఉంది. మీకు నచ్చిన విషయం చెప్తారు, నవ్వుతే ఆనందం ఏముంది? ఆత్మ సంతృప్తి చెందాలి కదా. బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మా సుప్రసీదతి. అందరి ఆత్మలు సంతృప్తి చెందే విధంగా సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని చెప్పండి స్వామి. సుత గోస్వామి
ఆ శాస్త్ర సారాన్ని మాకు చెప్పండి అని చెప్పి వాళ్ళు వినయంగా ప్రశ్నిస్తున్నారు ఆ రెండో శ్లోకాన్ని. ఎందుకంటే ఈ కలియుగంలో అంటే ముఖ్యంగా ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారని ప్రభుపాదులు చెప్తున్నారు. ఏమిటంటే భూరీణి భూరి కర్మాణి శ్రోతవ్యాని విభాగశ అథ సాధోత్రయసారం. సాధోత్ర అంటే ఇక్కడ ఓ మహాముని వీటి యొక్క సారాన్ని మొత్తం మాకు చెప్పండి, మేము వినడానికి చాలా ఉత్సాహంతో ఉన్నాం. అంటే ఇక్కడ వినేవాళ్ళకి కూడా ఉత్సాహం ఉండాలి, చెప్పే వాళ్ళకి కూడా ఆ సారాన్ని అంటే శాస్త్రం యొక్క సారాన్ని శ్రోతలు రంజించే విధంగా, వాళ్ళలో పరివర్తన కలిగే విధంగా, వాళ్ళలో ప్రేరణ కలిగే విధంగా చెప్పగలగాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఆ తపన ఉంటుందో, వీళ్ళకి ఈ విషయం అర్థం కావాలి అని ఉందో, అప్పుడు అది వాళ్ళ ఇది ఒక చక్కటి అంటే ఇక్కడ నైమిషారణ్యం చూడండి, అందరికీ లాభం కలగాలి కావాల్సిందే అని వాళ్ళకి సంకల్పం. సూత గోస్వామి కూడా అంతటి మహాశక్తిమంతుడు కాబట్టి ఇద్దరి యొక్క కాంబినేషన్ పర్ఫెక్ట్గా కలిసింది. చాలా చక్కగా ఇద్దరి కాంబినేషన్ కలవడం వల్ల అక్కడ విన్న వాళ్ళకి తర్వాత వినబోయే వాళ్ళందరికీ కూడా ఏనాత్మా సుప్రసీదతి, వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆత్మలు సంతృప్తి. ఆత్మసంతృప్తి అనేది వేరే విషయం. ఆత్మసంతృప్తి సపోజ్ అడిగా అనుకోండి, ఆత్మసంతృప్తి అర్థం చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. ఆత్మసంతృప్తి అంటే ఎవరు అర్థం చెప్పలేరు, కానీ అందరికీ ఆ అనుభవం ఉంటుంది. ఆ ఆత్మసంతృప్తి అనేది అనుభవానికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని చెప్పడం కష్టం, కానీ అందరికీ అనుభవం ఉంటుంది. కానీ చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. సపోజ్ అడిగా అనుకోండి, ఆత్మానుభవం ఆత్మసంతృప్తి అంటే చెప్పండి అంటాను తప్ప దానికి ఆన్సర్ చూడండి. సపోజ్ ఆత్మసంతృప్తి, సపోజు ఒక మహానుభావుడు వచ్చాడు కాబట్టి ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు భక్తులు వచ్చారు. అందరూ మీరు మంచిగా మామిడి పండు రసం మామిడి పండు రసాలు ఫేమస్ మామిడి పండు రసం తీశారు. 4-5 పళ్ళు మంచి పెద్ద గిన్నెల రసం మంచి కృష్ణుడు నైవేద్యం పెట్టారు. అయితే ఆయనకు వడ్డిచ్చారు మంచి గ్లాసులో. తాగాడు శిష్యుడు, తాగాడు. ఇంకో ఆయన తాగాడు. కావాలని కొద్దిగా బాగుంది, చాలా బాగుందండి మీ ఇంట్లో రసం. మళ్ళీ వచ్చి తాగాడు. మళ్ళీ వస్తారు తాగాడు. ఆయన రసం మొత్తం ఖాళీ అయిపోయింది. అరే ఏమన్నా వీళ్ళు తాగిన తర్వాత మనం ఆ ప్రసాదం మనం తీసుకుందాం అనుకున్నామే, కానీ వీళ్ళే మొత్తం తాగేశారే అన్నా కూడా వీళ్ళకేమో ఆహా చాలా బాగుంది, ఇంతటి మామిడి పండు రసాన్ని, ఇంత రుచికరమైన రసాన్ని మేము ఎక్కడా తాగలేదు. వీళ్ళ సంతృప్తి కలిగింది, వీళ్ళ కూడా ఆత్మసంతృప్తి కలిగింది. కానీ ఆ ఇంటి యజమానికి మాత్రం ఏమీ లేదు, కానీ వాళ్ళకు కూడా ఆత్మసంతృప్తి కలిగి ఇవాళ మీరు సంతృప్తిగా తిన్నారు, మేము తినకపోయినా పర్వాలే అని అంటాడు. అది ఆత్మసంతృప్తి. అరే తిన్నది నీకు ఆసక్తి ఎట్లా వచ్చింది? అంతే, మీరు తిన్నారు కదా, మీరు తినాలి అని నాకుంది, మీరు తిన్నారు, సంతృప్తిగా తిన్నారు, అడిగిస్తే మరీ తిన్నారు, అదే నాకు ఆత్మసంతృప్తి. అటువంటి అనుభవాలు చాలా వచ్చాయి మాకు, అదే ఆత్మసంతృప్తి. అంటే అది ఏమిటో చెప్పలేరు, కానీ ఆ అనుభవం అందరికీ ఉంటుంది. ఎప్పుడైతే పరులకు ఇవ్వడం ద్వారా ఏది ఆనందం కలుగుతుందో అది ఆత్మసంతృప్తికి. పరుల ఆనందం ద్వారా కలిగేది ఆత్మసంతృప్తి. నీ ఆనందం ద్వారా కలిగేది నీకు ఓన్లీ నీ తృప్తి, నీ మానసిక తృప్తి. ఇది డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఇది ఏనాత్మ సుప్రసిద్ధతి, ఇది విషయం ఇక్కడ ఇట్లా వచ్చింది. చెప్పి స్వామి మాది ఇంకొక ప్రశ్న అంటే వాళ్ళు ముందుకెళ్ళారు. సూత జానాసి భద్రంతే, స్వామి నీకు భద్రమగుగాక, నీకు ఆశీర్వాదమగుగాక, నీకు సర్వశుభములు కలుగుగాక. సూత జానాసి భద్రంతే భగవాన్ సాత్వతాంపతి దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా
సూత గోస్వామి మీకు సర్వశుభాలు కలుగుగాక, మీకు సర్వశుభాలు కలుగుగాక. చూడండి ప్రతి మాటకి ఎంత అద్భుతంగా వాళ్ళు చెప్తున్నారు. సూత జానాసి భద్రంతే. ఎన్నిసార్లు మనం పెద్దలతో మాట్లాడినప్పుడు, పిన్నవాళ్ళతో మాట్లాడినప్పుడు, ఆయన నీకు మంచి 100 ఏళ్ళు ఉండు అని ఎన్నిసార్లు అన్నాం మనం? అట్లా హాయిగా ఉండండి ఎన్నిసార్లు అన్నాం? వాళ్ళని అనవు, తిడుతూ ఉంటాం. మనకెట్లా కలుగుతుంది శుభం? హాయిగా నోటి మాటే కదా, మంచి మాట అనొచ్చు కదా, 10 సార్లు అనొచ్చు కదా. చూడండి వాడు ఎట్లా అంటున్నారు, సూత జానాసి భద్రంతే, ఇక్కడ నీకు శుభాలు కలుగాక అన్నారు. ఇందాకేం ఓ ఆయుష్మంతుడా అని ఇందాక అన్నారు. ఇట్లా ప్రతి చోట తమ యొక్క కృతజ్ఞతను, తమలో ఉన్నటువంటి సద్భావనలను వాళ్ళు వెలిబుస్తున్నారు. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. సూత జానాసి భద్రంతే, నాయన సూత గోస్వామి నీకు సర్వశుభాలు కలుగాక. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సాత్వతాంపతి. ఇప్పుడు నేనేది చెప్తున్నానో ఇవన్నీ కూడా ప్రభుపాల వారు రాసినటువంటి ప్రతి పదార్థాలు, తాత్పర్యాలు, భాష్యాల్లో అని చెప్తున్నాను. మీరు అన్నీ చదవాలి. ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు చదవాలి. ఇప్పుడు నేను 12వ శ్లోకం చెప్తున్నా. మూడవ ప్రశ్న 12వ శ్లోకం. మొదటి ప్రశ్న ఏమో 9వ శ్లోకం, రెండవ ప్రశ్న ఏమో 11వ శ్లోకం, మూడవ ప్రశ్న ఏమో 12వ శ్లోకం. అడిగారు సాత్వతాంపతి. సాత్వతులు అంటే సత్ అనేది ఏంటి? పరతత్వం. సత్ అంటే కృష్ణుడు, పరతత్వం. ఆ సత్తును ఎవరైతే ఆ సత్తత్వాన్ని సేవిస్తారో వాళ్ళే సాత్వతులు. శ్రీకృష్ణుడు ఎవరైతే సేవిస్తారో వాళ్ళు సాత్వతులు. అటువంటి సాత్వతులకు పతి కాబట్టి వాడి సాత్వతాంపతి. పతి అంటే రక్షించేవాడు, భర్తని తాళిగట్టిన భర్తని కాదు, భరించేవాడు భర్త. కాబట్టి వీళ్ళందరినీ రక్షిస్తాడు, కాబట్టి భక్తులందరినీ రక్షిస్తాడు, కాబట్టి సాత్వతాంపతి. సూత జానాసి భద్రంతే. సూత గోస్వామి మీకు శుభాలు కలుగుగాక. భగవంతుడైనటువంటి భక్తుల యొక్క పతి అయినటువంటి శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎందుకు పుత్రుడిగా జన్మించాడు? ఆ ప్రయోజనం ఏంటి? దయచేసి చెప్తారా? ఇంకో ప్రశ్న. భక్త జనపతి జైన శ్రీదేవదేవుడు, భక్త జనపతి జైన శ్రీదేవదేవుడు దేవకీ వసుదేవు సుతుడైన కారణము. భక్త జనపతి అయిన శ్రీదేవదేవుడు దేవకీ వసుదేవు సుతుడైన కారణము. తెలుపుమా తత్ప్రయోజనమెల్లముదముగా, తెలుపుమా తత్ప్రయోజనమెల్లముదముగా, శుభముగలుగగ నీకు సూత గోస్వామి, శుభముగలుగగ నీకు సూత గోస్వామి. స్వామి మీకు శుభము కలుగుగాక, మాకు ఈ రహస్యం చెప్పండి. ఏమిటి అంటే ఆ సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణుడు ఏ ప్రయోజనం కొరకు దేవకీ వసుదేవుల కొడుకుగా పుట్టాడు? చూసారా, వాళ్ళకు చాలా స్పష్టంగా ఉంది. ఎవరి గురించి తెలుసుకోవాలని వాళ్ళు స్పష్టంగా అడుగుతున్నారు. ఇది మనకు తెలియాలి. మనకేం కావాలో మనకు తెలియాలి. మనకేం కావాలో తెలిసినప్పుడు అది మనకు లభిస్తుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ జగత్తులో మనిషి దుఃఖాలకి కారణం, మనిషి అపజయాలకు కారణం, మనిషి తను పొందాలనుకునేది తనకు కావాల్సింది పొందలేకపోవడానికి కారణం తనకేది కావాలో తెలియకపోవడమే. మనిషి జగత్తులో దుఃఖాలు పొందడానికి, అనారోగ్యాలకి పొందడానికి, తనకు నచ్చనిది పొందడానికి, వీటన్ని కారణం తనకేది కావాలో తనకు తెలియకపోవడమే కారణం తెలుసుకోండి. కానీ ఇక్కడ శౌనకాదృశులకు ఎంత స్పష్టంగా ఉందంటే వాళ్ళకి ఏది తెలుసుకోవాలో, ఏది వినాలో స్పష్టంగా తెలుసు. అందుకోసం స్పష్టంగా అడిగారు. సరి అయిన వ్యక్తి రాగానే ఏ ప్రయోజనంతో ఆ సాత్వతాంపతి అయిన శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడో స్వామి మీకు శుభము కలుగుగాక మాకు చెప్పండి. ఎంత స్పష్టంగా అడుగుతుంది. అది ఈ చెప్పడం ద్వారా మాకు శుభం కలుగుతుంది, చెప్పడం ద్వారా మీకు కూడా శుభం కలుగుతుంది. అందుకోసం అంత ధైర్యంగా శుభము కలుగుగాక, శుభం భూయాత్ అని అన్నారు. అంత ధైర్యం వాళ్ళకి. ఎప్పుడైతే ఈ విషయం మేము అడుగుతున్నామో అది మాకు లాభమే, ఎప్పుడైతే ఈ విషయం మీరు చెప్తారో అప్పుడు మీకు లాభమే. కాబట్టి మీ ఇక్కడ సూత జానాసి భద్రంతే అని అక్కడ స్పష్టంగా చెప్పారు. ఇక్కడ స్వామి మాది ఇంకొక ప్రశ్న, ఇంకోటి ఏమిటంటే యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ
తన్న శుశ్రూషమాణానాం అర్హ్యంస్యాన్యనువర్ణతం. మాకు కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క అవతారాల గురించి స్పష్టంగా చెప్పండి. 4వ ప్రశ్న. యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ. శ్రీకృష్ణుడిని గూర్చి అవతారముల గూర్చి, శ్రీకృష్ణుని గూర్చి అవతారముల గూర్చి వినగోరుతుంటే మే ఉత్సాహము పొంగ. జనులందరకు క్షేమ బుద్ధారము గలుగా, జనులందరకు క్షేమ బుద్ధారములు గలుగా వివరింపు మావో సూత గోస్వామి. మాకు కృష్ణుడి గురించి, కృష్ణుడి అవతారాల గురించి చెప్పండి. ఇది చాలా ఉంది. ఎందుకంటే ఈ జగత్తులో, ముఖ్యంగా భారతదేశంలో నిండి ఉన్నటువంటి మహా కష్టమైన పరిస్థితి ఏమిటంటే భగవంతుడు ఎవరు, అవతారాలు ఏమిటి, ఇది తెలియదు. అందరూ భగవంతుడే, ఇది ఉంది. కానీ ఆ పెద్ద ఉపద్రవాన్ని పడగొట్టడం కోసమే ఈ సౌనకాది ఋషులు తమ అడిగినటువంటి ప్రశ్నల్లో 4వ ప్రశ్న, మాకు క్షేమాయ చ భవాయ చ, క్షేమాయ చ భవాయ చ. క్షేమము అంటే ఈ జగత్తులో మనం ఈ క్షణంలోనే భగవద్ధామానికి పోవట్లే కదా, పోతున్నామా? ఈ క్షణంలో భగవద్ధామాన్ని పోతే అన్నీ వదిలిపెట్టండి, అవన్నీ కాదు. ఈ క్షణంలో భగవద్ధామం పోవట్లేదు, కొంతకాలం ఉండబోతున్నాం, ఇంకా రాబోయే జన్మలో ఉంటాం, గ్యారంటీ, ఎటువంటి అనుమానం లేదు, కోరినా కోరకపోయినా. సో ఇటువంటి పరిస్థితుల్లో మరి క్షేమాయ అంటే ఇప్పుడు ఉన్నప్పుడు సంరక్షణ, భవాయ అంటే ఉద్ధారం. క్షేమాయ చ భవాయ చ. క్షేమాయ భగవదవతారాలను తెలుసుకోవడం ద్వారా క్షేమము, తర్వాత భగవంతుని గురించి తెలుసుకోవడం ద్వారా భవాయ చ ఉద్ధారం. 2 భగవంతుడు, భగవంతుని యొక్క అవతారాలు 2 ఉన్నాయి. ఈ రెండింటి గురించి మాకు చెప్పండి. ఎంత స్పష్టంగా అడుగుతున్నారు. ఎందుకంటే క్షేమాయ చ భవాయ చ. క్షేమము అంటే ఈ జగత్తులో ఈ క్షణంలో మాకు క్షేమం కావాలి. భవాయ చ ఎందుకంటే వచ్చే జన్మలు మాకు ఉత్తమమైన జన్మను రావాలి, లేదు మేము భగవద్ధామానికి వెళ్ళాలి. భవాయ చ అంటే ఇప్పుడు ఇహము పరము 2 కావాలి. కాబట్టి మాకు భగవంతుడు, భగవదవతారాలు రెండింటి గురించి మాకు చెప్పండి. యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ అని వాళ్ళు చెప్తూ, ఇవన్నీ మేము ఎందుకు వినాలనుకుంటున్నామంటే, వినండి స్వామి, మీరు అనుకోవచ్చు ఏమిటి వీళ్ళని ప్రశ్నలు వేస్తున్నాం అనుకోకండి, కానీ మేము ఎందుకు వినాలనుకుంటున్నాం ఇవన్నీ? ఎందుకంటే ఈ జగత్తులో మొత్తం భయంతో నిండుంది. జగత్ అంటేనే భయం. ఈ జగత్తు మొత్తం భయంతో నిండుంది. ఈ భయంకరమైన జగత్తులో మరి మాకు రక్షణ ఏమిటి? మేము ఈ భయం నుంచి ఎలా భయపడతాం? ఎప్పుడైతే యన్నామ వివశో గృణన్, ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారాలు 2 ఉన్నాయి. ఎప్పుడైతే ఆ భగవంతుడి నామం మీ చెప్పడం ద్వారా వింటామో, ఆ లీలను తెలుసుకుని ఆ మహనీయుని యొక్క గురించి మనం వింటామో, అప్పుడు తతసద్యో విమచ్యేత, అప్పుడు మేము ఆ సంసార భయం నుంచి మేము బయటపడతాం. ఆ సంసార భయం నుంచి మేము బయటపడతాం, సంసార భయం నుంచి అందరూ బయటపడతారు. అందుకోసమే ఆ భగవంతుడి యొక్క నామం, భగవద్ అవతారాల యొక్క నామాలు మేము వినాలనుకుంటున్నాం. యద్బిభేది స్వయం భయం. ఆ భగవన్నామం ఎటువంటిది అంటే స్వయంగా భయానికే భయం కలిగిస్తుంది. అందుకోసమే మేము ఆ భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క అవతారాల గురించి వినాలనుకుంటున్నాం. ఎంత స్పష్టంగా అడగదు సార్. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి ఆ ప్రశ్నకు ఎందుకు అడుగుతున్నారో కూడా చెప్తున్నారు వాళ్ళు. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో ఆ విషయం కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఉంది చెప్తూ దీనిలో ప్రభుపాదుల వారు ఈ ముఖ్యంగా ఇది 14వ శ్లోకం. 14వ శ్లోకంలో భాష్యం చాలా విపులంగా రాస్తూ భగవంతుడికి, భగవన్నామానికి తేడా లేదు. ఈ జగత్తులో ఉన్నటువంటి ఎంత కష్టమైనా సరే, ఎంత దుఃఖమైనా సరే, భగవన్నామాన్ని, కృష్ణనామాన్ని, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి అనే భగవన్నామాన్ని, దీనిలో భగవన్నామాల్లో 8 భగవన్నామాలు, 8 భగవత్ శక్తి నామాలు 3 దానిలో ఉన్నాయి. దానిలో హరే అనేది భగవత్ శక్తి,
రామ కృష్ణ అనేమో భగవన్. ఈ విధంగా 8 భగవన్నామాలు ఉన్నాయి, దాంట్లో భగవత్ శక్తి నామాలు ఉన్నాయి. భగవంతుడికి భగవత్ శక్తికి తేడా లేదు. ఎప్పుడైతే ఈ భగవన్ నామాన్ని మనం కీస్తాం, ఎంతటి కష్టాన్ని నుంచైనా ఎంతటి దుఃఖాన్ని నుంచైనా మనిషి నిశ్చయంగా బయటపడగలడు అని ప్రభుపాదుల వారు ఇక్కడ ఈ భాష్యంలో రాయడం జరిగింది. మీరు తప్పకుండా చదవండి. 14వ శ్లోకం చెప్తూ తర్వాత ఆయన వాళ్ళు ఏమంటే మాది ఇంకొక ప్రశ్న ఏంటంటే తస్య కర్మాణ్యుదారాణి. స్వామి మిమ్మల్ని ఇందాక ప్రశ్నలో ఏమో భగవంతుడి గురించి భగవంతుడి యొక్క అవతారాల గురించి అడిగాం, కానీ మాకు ఇంకోటి కూడా కావాలి. ఏమిటంటే భగవద్ లీలల గురించి, అవతార లీలల గురించి ఇవి చెప్పండి. తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభి బ్రూహిణా శ్రద్ధధానానాం లీలయా దదత కళా. భగవల్ లీలలో, అవతార లీలలో. ఇంతకుముందేమో శ్రీకృష్ణ గురించి, అవతారాల గురించి, కానీ ఇప్పుడేమో భగవల్ లీలలో, అవతార లీలలో, మునికీర్తితములో పరమాద్భుతములు. భగవల్ లీలలో, అవతార లీలలో, మునికీర్తితములో పరమాద్భుతములు. శ్రద్ధతో వినుగోరు మాయడ కరుణతో, శ్రద్ధతో వినగోరు మాయడ కరుణతో వివరింపుమా అవి సూత గోస్వామి. వివరింపుమా ఓ సూత గోస్వామి. స్వామి మాకిప్పుడు ఆ భగవంతుడి గురించి చెప్పబోతున్నారు, అవతారం చెప్పబోతున్నారు. వాటితో పాటు వాటిని ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాము? ఆ భగవంతుడు ఎవరు, అవతారాలు ఎవరు, ఇది మేము తెలుసుకోవాలి. కానీ అంతటితో సరిపోదు మాకు. ఆ భగవంతుడు చేసిన లీలను కూడా తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క అవతార లీలను తెలుసుకోవాలి. ఈ రెండు వేరే. భగవంతుడి గురించి అవతారం తెలుసుకోవడం వేరు, భగవద్ లీలలు అవతార లీలలు తెలుసుకోవడం వేరు. అందుకోసం వాళ్ళు స్పష్టంగా అడిగారు. శౌనకాది ఋషులు అతి స్పష్టంగా అడిగారు. ఎందుకు? పరిగీతాని సూరిభి. పరిగీతాని సూరిభి అంటే మహానుభావులు, నారదాది మహానుభావులు అటువంటి అవతార లీలను, భగవద్ లీలను నిరంతరము వర్ణిస్తూ ఉంటారు. బ్రూహిణా శ్రద్ధదానానాం. కాబట్టి వాటిని మాకు చెప్పండి. ఎందుకంటే శ్రద్ధదానానాం, మేము శ్రద్ధతో ఉన్నాం. లీలయా దదతక్కల, ఆ అవతార లీలలు మాకు చెప్పండి. పరిగీతాని సూరిభి. అందుకోసం ఆచార్యులు మహానుభావులు నిరంతరము, ఆచార్యులు మహానుభావులు అంటే దీనిలో ప్రభుపాదులు రాస్తున్నారు. నారదుడు, వాల్మీకి, దేవలుడు, అసితుడు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, రామానుజాచార్యులు, విష్ణుస్వామి, నింబార్కులు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, శ్రీధర స్వామి, విష్ణు చక్రవర్తి ఠాకూర్లు, వీళ్ళందరూ కూడా పరిగీతాని సూరిభి. వీళ్ళ మహానుభావులు నిరంతరము వాళ్ళు భగవద్ లీలను వర్ణిస్తుంటారు, భగవంతుడి లీలను వర్ణిస్తుంటారు. భగవద్ లీలలు, భగవత్ అవతార లీలలు వేరు. భగవద్ లీలలు అనేది భగవంతుడి మీద ప్రేమను కలిగించడం కోసం, అవతార లీలను భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగించడం, భగవంతుడి యొక్క ప్రపత్తిని కలిగించడం కోసం భగవద్ అవతార లీలలు. భగవంతుడి లీలలు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు లేచినప్పుడు శ్రీకృష్ణుడి పట్ల ప్రేమను వృద్ధి చేయడం కోసం, శ్రీకృష్ణుడితోటి సంబంధాన్ని కలిగించడం కోసం భగవద్ లీలలు వేరు, భగవద్ అవతార లీలలు. ప్రయోజనం ఇవి మేము శ్రవణాసక్తులం ఉన్నాం కాబట్టి మాకు మీరు చెప్పాలి ఇది. ఎందుకంటే ఈ జగత్తులో మేము ఉన్నంత కాలం మాకు రక్షణ కావాలి, రక్షణతో పాటు మాకు భగవత్ ప్రేమ కావాలి. కాబట్టి అవతార లీలలు కూడా చెప్పండి, అదేవిధంగా భగవద్ లీలలు కూడా మాకు చెప్పండి. చెప్తూ యశృణ్వతాం రసజ్ఞానం. రసజ్ఞానులు మాకు భగవంతుడి యొక్క రసజ్ఞానం అంటే రసజ్ఞులం మేము. రసజ్ఞులు అంటే ఆ భగవత్ ప్రేమలో ఉన్నటువంటి రసభావం ఏంటో మాకు తెలుసు. కాబట్టి మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంతసేపు చెప్పినా, పదే చెప్పినా, మళ్ళీ తిరిగి చెప్పినా కూడా వాటిలో మేము అలసిపోం. స్వాదు పదే మేము దాంట్లో వయంతున వితృప్యామ, మేము దాంట్లో తనివి పొందే అవకాశమే లేదు. అయ్యో ఇందా చెప్పానే, మళ్ళీ చెప్తే వీళ్ళకి ఏమైనా విసుగు వస్తుందేమో అనుకోకండి. మాకు తనివి తీరదు. చిన్నపిల్లవాడు ఉంటాడు,
ఇప్పుడు తల్లి ఆ మాట వింటూనే ఉంటుంది, వాడు ఎప్పుడు ఆ తొత్తో అంటూనే ఉంటాడు, అయినా కూడా ఆనందమే ఉంటుంది అమ్మాయికి. ఎన్నిసార్లు విన్నా ఆనందమే, ఎన్నిసార్లు విన్నా ఆనందమే, ఎన్నిసార్లు విన్నా ఆనందమే, ఎన్నిసార్లు విన్నా వజంతున్న వితృప్యామా. ఆహా, మాకెప్పటికీ మాకు తనివి తీరదు, తనివి రసజ్ఞులం. ఇప్పుడు ఆ తల్లికి పిల్లవాడికి మధ్య రసజ్ఞత ఉంది, ఆ తల్లికి ఆ రసజ్ఞత ఉంది కాబట్టి ఆ పిల్లవాడు చేసా వింటూనే ఉంటుంది, గంటల కొద్దీ వింటుంది. ఇది రసజ్ఞత. కాబట్టి భగవంతుడి పట్ల మాకు అటువంటి రసజ్ఞాన ఉంది కాబట్టి మేము దీంట్లో విసుగు పొందాం. స్వామి ఇంకోటి మాకు కృష్ణ బలరామాల గురించి కూడా బాగా తెలుసుకోవాలనిపిస్తుంది. అది కృతవాకిల కర్మాణి సహరామేణ కేశవ అతిమత్యాని భగవాన్ గూఢా కపట మానుష. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు చెప్పేస్తున్నారు, భగవంతుడైన కృష్ణుడు తన అన్నయ్యన బలరాముడితో కూడి కపట మానవుడిలాగా నటిస్తూ చాలా చేస్తాడు లీలలు. అవి కూడా వినాలనుకుంటున్నాం. అంటే ఫస్టే చెప్పేస్తారు వాళ్ళు, భగవల్లీలలో అవతార లీలలు, ఆ భగవల్లీలలు అని చెప్తూ వాళ్ళు చెప్తున్నారు అనమాట. కృతవాకిల కర్మాణి, కృష్ణుడు ఏం చేశాడు బలరాముడితో కలిసి, అది మాత్రం బాగా చెప్పాలి. భగవల్లీలలో అవతార లీలలు ముని కీర్తితములు పరమాద్భుతములు. అదే అంటున్నాడు, అతిమత్యాని భగవాన్ గూఢ కపట మానుష. కృష్ణుడు బలరాముడితో కూడి కపట మానుష రూపంలో అద్భుతమైన కార్యాలు ఎన్నో చేశాడు కదండి. అంటే అవన్నీ చెప్పండి అని అడుగుతున్నాడు. భగవంతుడు అడిగాడు కదా విషయం చెప్తూ. చూసారా స్వామి సూత గోస్వామి, కలియుగం వచ్చేసింది, ఇది మాకు అర్థమైపోయింది. అందుకోసమే వైష్ణవే వయం క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం, అందుకోసమే ఈ వైష్ణవ క్షేత్రంలో వచ్చి కూర్చున్నాం మేమందరం. ఈ వైష్ణవ క్షేత్రంలో వచ్చి కూర్చున్నాం. ఆసీనా దీర్ఘసత్రేణ కథయాం సక్షణ హరే, హరి కథలను వింటూ యజ్ఞం చేద్దాం అనుకుంటున్నామండి. హరికథలు చెప్తూ మేము యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ కలియుగం ఎంత ప్రమాదకరమైందంటే సత్వగుణాన్ని, ప్రతి మనిషి యొక్క సత్వగుణాన్ని ఇది హరించి వేస్తుంది. ఈ కలియుగంలో సత్వగుణం ఉన్నవాడు దొరకడం దుర్లభం. కలిం సత్వహరం పుంసాం, ఈ కలియుగంలో సత్వగుణయుతుడు లభించడం దుర్లభం స్వామి. ఎందుకని వస్తుంది? అది కలి ప్రభావమే. మరి కలి ప్రభావాన్ని చేయాలి, దానికి ఇది సముద్రం లాంటిది. కలియుగ ప్రభావం సముద్రం దాటాలి. సముద్రం కావాలంటే ఏం చేయాలి? సముద్రం దాటాలంటే రెండే మార్గాలు, ఒకటేమో వంతెన కట్టాలి, లేకపోతే ఒక నావ కావాలి. ఏది సులభం? వంతెన కట్టేటప్పుడు వీడి జీవితమే పోతుంది. నావ అంటే ఏదో ఒకటి చేసి నావ తీసుకోవచ్చు, ఓకే, మొత్తానికి నావ కష్టపడి వచ్చింది. కానీ నావ నడిపేవాడు కావాలి కదా, అప్పుడు ఏం చేస్తాం? వంతెన కట్టడం అనేది జీవితంలో అసాధ్యం. ఇంత పెద్ద అది 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు అయితే 1000 కిలోమీటర్ల దూరంలో వంతెన ఏమేస్తాం? కానీ నావ ఉంది, నావ తెచ్చుకున్నాం. మరి నావ ఉంటే సరిపోతుందా? సపోజ్ కారు ఉంది, కొత్త కారు వచ్చింది, కారు ఉంది, కానీ మీకు డ్రైవింగ్ రాదు, డ్రైవర్ రాలేదు, వాడు అయ్యో డ్రైవర్ లేదు, కారు ఉన్నా ఏం లాభం? సముద్రం ఉంది, కలియుగ ప్రభావం, సముద్రం ఇంత పెద్దగా ఉంది, నావ వచ్చేసింది. ఏమిటా నావ? కర్ణధార యువావృతం. రూపాలు వారు చెప్తున్నామంటే భగవద్గీత భాగవతములే కలియుగంలో కలియుగ సముద్రాన్ని దాటడానికి నావలు. స్పష్టంగా వాట్ ఈస్ మనది ఈ కలియుగ సాగరాన్ని, ఈ సత్వగుణాన్ని హరించేటువంటి కలియుగాన్ని దాటడానికి నావ ఏమిటి అంటే భాగవతం, భగవద్గీత. అయితే ఈ నావ ఉంది, కానీ నావని అదృష్టవశాత్తు నావ దొరికింది, నావ దొరకగానే సరిపోదు, దాని నావికుడు కావాలి, నడిపేవాడు కావాలి. అదృష్టవశాత్తు ధాత్రా కర్ణధారా యువానువం, అదృష్టవశాత్తుగా ఓ సుత గోస్వామి మిమ్మల్ని మేము నావికుడుగా పొందగలిగాం. ఆహా, ఎంత భాగ్యం! అంటే మొట్టమొదటి అవన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళు. అంటే ముందటి కాల బంధాలు అన్నట్టుగా మీరు నడిపించాలి, మీరే ఈ నావకు అధికారం చేయాలి, మీరే మమ్మల్ని దాటించాలి, మీరే మమ్మల్ని కాపాడాలి అంటే సరే అంటారు కదా. మరి మీరే అంత
ఆప్యాయంగా అంత ఆదరంగా చెప్తున్నా అంటే ఎవరైనా సరైన పర్వాలేదు అంటారు కదా. కర్ణధార ఇవాణవం. స్వామి మాది చివరి ప్రశ్న, చాలా సింపుల్ ప్రశ్న. బ్రూహి యోగేశ్వరే కృష్ణే, బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణే ధర్మవర్మణే స్వాం కాష్టామధునోపేతే, స్వాం కాష్టామధునోపేతే ధర్మః కం శరణం గతః, ధర్మః కం శరణం గతః. పరమసత్యము పరమయోగేశ్వరుండైనా, పరమసత్యము పరమయోగేశ్వరుండైన శ్రీకృష్ణుడే ధర్మరక్షకుడు జగతిన. పరమసత్యము పరమయోగేశ్వరుండైన శ్రీకృష్ణుడు ధర్మరక్షకుడు జగతిన. ఆ దేవదేవుండు నిజధామముకు వెడల, ఆ దేవదేవుండు నిజధామముకు వెడల ధర్మమిప్పుడు ఎవరి శరణమునను నిలిచే, ధర్మమిప్పుడు ఎవరి శరణమున నిలిచే. సూత గోస్వామి, ఓ సూత గోస్వామి. ఈ జగత్తులో ధర్మాన్ని కాపాడేది శ్రీకృష్ణుడే. బ్రహ్మణే ధర్మవర్మణి. ధర్మాన్ని కాపాడేది ఎవరు? సాక్షాత్తుగా యోగేశ్వరుడు, సాక్షాత్తుగా పరబ్రహ్మము అయినటువంటి శ్రీకృష్ణుడే ధర్మాన్ని రక్షించేవాడు. అయితే ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ధర్మరక్షకుడైన శ్రీకృష్ణుడు స్వధామానికి వెళ్ళిపోయాడు కదా, మరి ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించింది? స్వామి సూత గోస్వామి చెప్పండి, ఆ ధర్మం ఎవరిని ఆశ్రయించింది చెప్పండి. ఈ విధంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా 6 ప్రశ్నలతోటి ఆరంభమయ్యగా అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము. 6 ప్రశ్నలతోటి ఆరంభమయ్యగా అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము, అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము, అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము. ఈ విధంగా వాడు అద్భుతంగా భాగవతానికి నాంది పలుకుతూ 6 ప్రశ్నలు అడిగారు. 6 ప్రశ్నలకు పరమ భాగవతుడు, పరమ పండితుడు, బలరాముడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన సూత గోస్వామి ఏం చేయబోతున్నారు, ఏ విధంగా వాళ్ళ ప్రశ్నలకు స్పందించబోతున్నాడో మనం వచ్చే వారం చూద్దాం. వచ్చే వారం దాకా ఏవైతే 6 ప్రశ్నలు ఉన్నాయో ఈ 6 ప్రశ్నలకు సంబంధించినటువంటి వివరాలు నేను కొద్దిగా మాత్రమే అందించాను మీకు. ఈ కొద్దిగా అందించిన విషయాలని మీరు లోపలికి ఇంకా లోతులోకి వెళ్ళండి, లోతులోకి వెళ్ళి అర్థం చేసుకోండి. ఆహా, ఈ 6 ప్రశ్నల మీదే మొత్తం ఉంది. 6 ప్రశ్నలతో, ఈ ఒక్క మాటలు చాలు, చక్కగా వాడుకోండి. 6 ప్రశ్నలతోటి ఆరంభమయ్యగా, 6 ప్రశ్నలతోటి ఆరంభమయ్యగా అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము, అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము, అద్భుతం వైనట్టి శ్రీ భాగవతము. ఆ ప్రశ్నలే పరమానందకాలు. దాంట్లో ఈ శౌనకాదులు చెప్పిన విషయం ఎంత అద్భుతం చెప్పారంటే, ఈ కలియుగం అనే మహార్ణవము, కలియుగం అనే మహాసముద్రాన్ని దాటడానికి నావ భాగవతం, దాని ప్రభుపాలు రాస్తూ భాగవతము భగవద్గీతనే కలియుగంలో సముద్రాన్ని దాటడానికి నావ. కాబట్టి నావను మనం ఆల్రెడీ పట్టుకున్నాం. అయితే దీనిలో ప్రభుపాల వారే దాని నావికుడు, ఎందుకంటే మనం ప్రభుపాల వారి భాష్యాన్ని పట్టుకున్నాం కాబట్టి ఆ ప్రభుపాల వారిని మనం నావికుడిగా పెట్టుకున్నాం. భక్తి వేదాంత భాష్యాన్ని చదువుతున్నాం కాబట్టి మనకు ఎటువంటి చింత లేదు. ఆయనే నావికుడిగా నడిపిస్తూ ఉంటారు. మన హాయిగా ఆనందంగా హరే కృష్ణ అనుకుంటూ మనం ప్రయాణం చేస్తుండొచ్చు. దాంట్లో భాగవతం ఉంది. మరి భగవద్గీత అందుకోసం ఒక సంకల్పం కలిగింది నాకు. అదేమిటంటే జూలై 5వ తారీఖు, జూలై 5వ నాడు వ్యాస పూర్ణిమ, అది కూడా ఆదివారం అయింది. అయితే జూలై 5 నుంచి భగవద్గీత కూడా సరళ భాషలో భగవద్గీత యథాతథం అనే శీర్షిక మీద భగవద్గీతని కూర్చున్న సంపూర్ణ చర్చ ప్రతి ఆదివారం మధ్యాహ్నం పొద్దున పూట 10:30 నుంచి 12 గంటల వరకు, 10:30 to 12, పొద్దున 10:30 నుంచి 12 వరకు సరళ భాషలో
భగవద్గీత యథాతథం అనే విషయం మీద భగవద్గీత చర్చిద్దాం. అసలు భగవద్గీత ఎందుకు? భగవద్గీత భాగవతం రెండు ఒకటేనా? భగవద్గీత ద్వారా పొందేది ఏమిటి? భాగవతం ద్వారా పొందేది ఏమిటి? భగవద్గీతని ఎక్కడ మనం అప్లై చేయాలి? భాగవతాన్ని ఏ విధంగా తీసుకోవాలి? భాగవతం నడుస్తుంది, మనం వెళ్ళిపోతున్నాం హాయిగా. మరి భగవద్గీత అది కూడా కావాలి. మరి దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఎందుకు చెప్పబడింది? దాన్ని పొందే ఫలితం ఏమిటి? ఈ విధంగా గీతా భాగవతాలు మనం హాయిగా పట్టుకున్నామంటే ఇక మన జీవితమే పరమానందం, ఆనందాంబుదివర్ధనం. పరమాద్భుతంగా కృష్ణ చైతన్యం ఎంతటి ఆనందదాయకమైనదో ఆనందాంబుదివర్ధనం శ్రీ చైతన్య మహాప్రభు చెప్పిన విషయాన్ని మనం సాక్షాత్తుగా ప్రత్యక్షంగా మనం అనుభూతి పొందవచ్చు. అదే ఈ ప్రయత్నం. ఎప్పుడైతే ప్రభుపాదుల వారు మనకి భాగవతాన్ని, భగవద్గీతని మనం ఆయన భాష రూపంలోనే మనం వింటే, చదివితే, మన జీవితంలో మనం అన్వయించుకుంటే పరమాత్మ జీవితం ధన్యమవుతుంది. అటువంటప్పుడు ఎన్ని జన్మలు వచ్చినా మనకు చింతే లేదు. ఎందుకంటే ఈ జన్మ ఈ విధంగా మారిపోగానే ఆనందమయంగా అయిపోయింది. సమస్త దుఃఖాలు పోయినాయి, సర్వ భయాలు పోయినాయి. మళ్ళీ అటువంటి జన్మ వస్తుంది. ప్రేమ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ ఉన్నతమైన జన్మనే వస్తుంది. అంటే ఇప్పుడున్న కంటే ఉన్నతమైన జన్మ వస్తుంది, దాంట్లో ప్రేమ వస్తుంది. మళ్ళీ భాగవతం వింటాం, మళ్ళీ భగవద్గీత. ఇక్కడే పరిపూర్ణత వచ్చేస్తే ఈ జన్మతోనే మొత్తం సంపూర్ణం అవుతుంది. ఇది మీకు చెప్తూ నేను అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, అందరూ కూడా కలిసిమెలిసి ప్రేమతో ఉండండి, భక్తుల పట్ల వినయంగా ఉండండి, గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండండి, భగవంతుడి పట్ల ఆదరంతో శ్రద్ధతోటి ఉండండి, భగవత్ సేవ చేయడానికి ఉత్సాహంగా ఉండండి. తర్వాత ఇంట్లో పెద్దల పట్ల గౌరవంగా ఉండండి, తల్లిదండ్రులకు నమస్కరించండి, అన్నలకు నమస్కరించండి, తమ్ముళ్ళకు ప్రేమను కలిగించండి, సోదరులు అందరినీ కూడా అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా భావించండి. హృదయంలో ఎటువంటి కల్మషాలు పెట్టుకోకండి. మనస్సును అనవసరంగా చింతలకు దానికి స్థావివ్వకండి. చింతలు చేరితే రోగాలు చేరుతాయి. మనసులో చింతలు చేరితే రోగాలు వచ్చి చేరుతాయి. కాబట్టి చింతలు వస్తుంటే వాటిని ఏ విధంగా ఆ చింతల్ని బయటికి పంపించే ప్రయత్నాలు చేయండి. మీకేదైనా మీకు సంశయాలు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. ఏదైనా మీకు సహాయం కావాలంటే, మీకు మార్గదర్శనం కావాలంటే మీ అన్నయ్యని, మీ తమ్ముడిని నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా. మీకు ఎటువంటి ప్రశ్న వచ్చా లేదు, భాగవతంలో విషయం మీకు చెప్తా అంతే. చింతకు ఎందుకంటే మన తండ్రి భగవంతుడు, కృష్ణుడు. మనకు చింత ఎందుకు? మనం ఉత్సాహంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, ఆ ఆనందాన్ని మనం అనుభవించాలి, తర్వాత అందరికీ పంచాలి. ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. జన్మ సార్థకకరి కరపరోపకారం, అది మనం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ దీవెనలు, అందరికీ ప్రేమతోటి శుభాకాంక్షలు. హరే కృష్ణ. శుభమస్తు.